దేవుని పిల్లలారా, మరి యొక్క ఆదివారపు కాలాన్ని మన జీవిత కాలంలో ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడి మాటలు వినటానికి మంచి మనసుతో కన్నతండ్రిగా దేవుని ప్రేమించి క్రీస్తు పాదాల చెంతకు సమీపించటానికి ఆయన మాటల కోసం వచ్చిన మీ అందరికీ కూడా జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేర మరిన హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ చెప్పబడుతున్నటువంటి సందేశాన్ని వింటున్న దేవుడి పిల్లలైన మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దయచేసి మరి ఎక్కువసేపు నేను మాట్లాడను, చెబుతున్నటువంటి ఈ మాటలలో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించి బ్రతుకులు దిద్దుకొనవలసిందిగా ప్రేమపూర్వకంగా క్రీస్తు ప్రేమను బట్టి మీకు విన్నవించుకుంటూ మంచి మాటల్ని 66 పుస్తకాల నుంచి మనం చూద్దాం. పిల్లలారా, దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో దొరికేవి ఎన్నో ఉన్నాయి దొరికేవి. కానీ అన్ని కాలాలలో దొరకవు అన్న సంగతి మనకు తెలియాలి. రొయ్యలు అవి దొరికే కాలం అంటూ ఒకటి ఉంటుంది. అందుకే రొయ్యల్ని పట్టుకోవటానికి, వేటాడటానికి వెళుతున్నటువంటి ఆ జాలరులు వాటిని వలల ద్వారా పట్టుకోవటానికి సముద్రాల్లోకి వెళుతున్నటువంటి ఆ జాలరులు అన్ని కాలాలలో రొయ్యలు పట్టడానికి వెళ్ళలు ప్రియులారా. ఎందుకంటే రొయ్యలు దొరికే కాలం అంటూ ఒకటి ఉంది కనుక ఆ కాలంలో మాత్రమే అవి దొరుకుతాయి. అలాగే పులస అని మీకు తెలిసే ఉంటుంది. పులస చేప చాలా కాస్ట్లీ, 600, 700, 800 ఉంటుందండి. పులస అనే ఈ చేప కూడా అన్ని కాలాలలో దొరికే చేప కాదు. అది దొరకటానికి కూడా ఒక కాలం ఉంటుంది ప్రియులారా. జూన్, ఆగస్టు నెలలో మాత్రమే సంవత్సరంలో 12 మాసాలుంటే ఈ 12 మాసాలలో 2 మాసాల కాలంలో మాత్రమే పులస చేప అనేది దొరకటం మనకు తెలుసు. చాలా టేస్టీగా ఉంటుంది, అది కాస్ట్లీగా కూడా ఉంటుంది. పిల్లరా, మీరు ఆలోచించండి. అలాగే పండ్ల విషయానికి వచ్చి మనం ఆలోచించిన కొన్ని పళ్ళు సంవత్సర కాలం అంతా కూడా దొరకవండి, కొన్ని కాలాలలో మాత్రమే దొరుకుతూ ఉంటాయి. సీతాఫలం అనే ఒక ఫ్రూట్ ఉంది, దాని పేరే సీతాఫలం. ఇది సంవత్సరంలో 12 నెలల కాలంలో దొరుకుతుందా, ఒక కాలంలో శీతాకాలంలో మాత్రమే దొరుకుతుందా? ఆలోచించండి ప్రియులారా. సీతాఫలం అనేది ఆ శీతాకాలంలో మాత్రమే ఒక 2-3 నెలలు మాత్రమే, గట్టిగా 2 నెలలు మాత్రమే దొరుకుతుంది. అది సీతాఫలం దొరికే కాలం. తాటి ముంజీలు అనేవి కూడా నీరు గడ్డ కట్టకపోయినట్లుగా తీయగా ఉంటాయి. తాటి ముంజలు కూడా దొరికే కాలం ఒకటి ఉంది. తాటి ముంజలు ఏ కాలంలో దొరుకుతాయి? మనకి వేసవి కాలంలోనే దొరుకుతాయి. అంటే తాటి ముంజలు దొరకటానికి ఉండే కాలం ఒకటి ఉంది ప్రియులారా. ఎప్పుడు పడితే అప్పుడు మనం తాటి చెట్ల దగ్గరికి వెళ్ళినట్లయితే తాటి ముంజలు అనేవి మనకు దొరకవు ప్రియులారా. దేవుని వారలారా, రొయ్యలు దొరకడానికి ఒక కాలం, పులసలు దొరకడానికి ఒక కాలం, సీతాఫలాలు దొరకడానికి ఒక కాలం, తాటి ముంజలు దొరకడానికి ఒక కాలం. అవే కాదు, మనకు తెలియనివి చాలా ఒక కాలంలోనే, ఆయా కాలాలలోనే దొరకటం మనం ఆలోచించగలం. దేవుని వారలా మీరు ఆలోచించండి. ఎందుకు ఈ మాటను చెబుతున్నానంటే పిల్లలారా, తినే వస్తువులు, తినే చేపలు, జంతువులు ఇలాంటివన్నీ కూడా ఒక కాలంలో మాత్రమే దొరకడం మనకు తెలుసు. దేవుడి గురించి కూడా మనం ఆలోచించగలిగితే, దేవుడి గురించి కూడా బైబిల్లో ఒక మాట వ్రాయబడింది ప్రియులారా. అదేంటంటే, దేవుడు కూడా అన్ని కాలాలలో దొరికేవాడు కాడని, ఆయనను వెతకటానికి కూడా ఒక కాలము ఉంది అని. ఆ సీతాఫలాలు ఇచ్చే చెట్ల దగ్గరికి శీతాకాలంలో వెళ్ళి వెతికితేనే అవి దొరుకుతాయి.
తాటి చెట్టు దగ్గరికి ఎండాకాలంలో వెళ్ళి వెతికితేనే తాటి ముంజలు దొరుకుతాయి. వేసవి కాలంలో వెళ్ళి వెతికితేనే ఒక మామిడి చెట్టు దగ్గర మామిడి ఫలాలు దొరుకుతాయి. దేవుడు కూడా దొరికే కాలం ఒకటి ఉంది ప్రియులారా. ఇంతకు దేవుడు దొరికే కాలం అంటూ ఒకటి ఉందంటారా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపమున ఉండగా ఆయనను వేడుకొనండి. ఎప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి వెతకాలో, ఎప్పుడు వేడుకోవాలో చెబుతున్నాడు. 2 మాటలు చెబుతున్నాడు పిల్లరా, ఆలోచించండి. ఎప్పుడు మన తండ్రిని వెతకాలో, ఎప్పుడు వేడుకోవాలో చెప్తున్నాడు. ఇంకా ఈ మాటను చదవగానే మనకు అర్థమవలసిన, తెలియవలసిన విషయం ఏంటంటే, దేవుడు కూడా దొరికే కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో వెతికితేనే దేవుడు నీకు దొరుకుతాడే తప్ప, ఆ కాలము దాటిన తర్వాత నువ్వు ఎంత వెతికినా తండ్రి అయిన దేవుడు నీకు దొరకడు అన్నటువంటి మాటలు ప్రస్ఫుటంగా తండ్రి అయిన దేవుడే ప్రవక్త ద్వారా రాయిస్తున్నాడు. పిల్లరా, మీరు ఆలోచించండి. ఫలాలు, పక్షులు, చేపలు దొరికే కాలం ఎలాగైతే ఒకటి ఉందో, ఆ కాలం దాటి వెళ్ళిపోతే ఆ ఫలాలు, ఆ చేపలు అనేవి తినుబండారాలు దొరకవో, యెహోవాను కూడా తండ్రిని వెతికే కాలం ఒకటి ఉంది అంటున్నాడు. ఆయనను వెతకవలసిన కాలంలోనే మీరు వెతకాలి అంటున్నాడు. చూడండి పిల్లరా, అంటే దేవుడు వెతికితే దొరుకుతాడా? దేవుడు వెతికితే దొరుకుతాడా? ఇంతకు దేవుడు మనల్ని వెతుకుతాను అంటున్నాడా? మనల్ని దేవుని వెతకమంటున్నాడా? ఏమంటున్నాడు పిల్లరా? మిమ్మల్ని దేవుడు వెతుక్కుంటాడు అంటున్నాడా? మీరు దేవుని వెతకండి అంటున్నాడా? ఆలోచించండి పిల్లరా. ఒకప్పుడు ఈ పరిస్థితి మానవాళికి దేవుడు కల్పించలేదు. ప్రతి చల్లపూటను ఆయనే వచ్చేవాడు పిల్లల్ని వెతుక్కుంటూ. పండు తెంపిన తర్వాత కూడా వెతికాడు, ఎక్కడ ఉన్నారు నా పిల్లలు? ఆయనే మన దగ్గరకు వచ్చేవాడు పిల్లరా. ఆయనే మన దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని, ఆ ప్రేమను మనం తుంచుకున్నాం చేతుల. అనర్హులంగా మారిపోయాం. అందుకే దేవుడు కూడా దొరకటానికి, ఆయనను వెతకటానికి ఒక కాలాన్ని దేవుడు చెబుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరి యెహోవా దొరుకు కాలముందు ఆయన మీరు వెతకండి అంటున్నాడంటే, దేవుడు దొరికే కాలం ఒకటి ఉందని, వెతకవలసినటువంటి కాలం కూడా మనకు దేవుడు ఇచ్చాడన్న సంగతి మనకు అర్థమైంది. పురులారా, ఈరోజు మీతో నేను దేవుడి పక్షాన పంచుకోవాలనుకుంటున్న ఒక చిన్ని మాట ఏంటి అంటే, ఇదిగో మరి దేవుడిని వెతకమంటున్నాడు కదా, ఆయన దొరుకు కాలమందే వెతకమంటున్నాడు కదా. దేవుడు దొరికే కాలమేది? దేవుడు మనకు దొరికే కాలమేది? దేవుడిని వెతకవలసినటువంటి కాలమేది? ఎప్పుడు వెతికితే దేవుడు మనకు దొరుకుతాడో, ఎప్పుడు వెతికితే మనం దేవుణ్ణి సొంతం చేసుకోవచ్చు. పిల్లరా, మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా ఈరోజు వెతుకులాటలోనే ఉందండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి వెతుకులాటలో ఉన్నాడు. కాకపోతే కొందరు తక్కువ వెతుకులాట, కొందరు ఎక్కువ వెతుకులాటలో ఉన్నారు పిల్లరా. కొందరు చదువుల గురించిన వెతుకులాటలో ఉన్నారు, కొందరు భార్యల గురించిన వెతుకులాటలో ఉన్నారు, కొందరు భర్తల గురించిన వెతుకులాటలో ఉన్నారు, కొందరు లాభాల గురించిన వెతుకులాటలో ఉన్నారు, కొందరు ఉద్యోగాల గురించిన వెతుకులాటలో ఉన్నారు, మరికొందరు పదవుల గురించిన వెతుకులాటలో ఉన్నారు. బాగా చదువుకున్నవాడైతే కొత్త సిద్ధాంతాలని, కొత్త వస్తువులని కనిపెట్టాలన్న ఆలోచనతో వెతుకులాటలో ఉన్నాడు. ఇలా వెతుకులాటలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ పంచభూతాలలోనే వెతుకులాడుకుంటున్నారన్న సంగతి మీరు మర్చిపోకూడదు. పేదవాడు పట్టెడు మెతుకుల కోసం వెతుక్కున్నా, బాగా చదువుకొని శాస్త్రవేత్తలుగా నాసాలో ఉన్నవాడు విలువైనటువంటి కాస్ట్లీ పరికరాలను ధరించుకొని అంతరిక్షంలోకి ఎగసి అంతరిక్షంలో వాడు వెతుక్కున్న పిల్లరా, అందరూ కూడా ఈ ప్రకృతిలోనే, పంచభూతాలలోనే వెతుక్కుంటున్నారు అన్న సంగతి మీకు చెప్పనవసరం లేదు. ఆలోచించండి పిల్లరా. వెతుక్కోవటం కూడా 2 రకాలు ఉందండి. అడగటంలో కూడా 2 రకాలు ఉంది. అడగటంలో 2 రకాలు ఉందా? అడగటంలో 2 రకాలు ఉందా? అమ్మ నాన్నను డబ్బులు ఎలా అడుగుతాం? అమ్మా
10 రూపాయలు ఈ తల్లి అని అడుగుతామా? ఇది ఎవడు అడుగుతాడు? ఇదొక విధానం అడుక్కోవడంలో, అడగటంలో. అడుక్కునేవాడు ఆ బయట నిలబడి అడుగుతాడు, అమ్మా కాస్త అన్నం పెట్టి తల్లి అంటాడు. మనం కూడా అమ్మను ఆహారాన్ని అడుగుతాం, అన్నాన్ని అడుగుతాం. ఎలా అడుగుతాం? టేబుల్ దగ్గర కూర్చొని బొచ్చి చేతిలో పట్టుకుని, అమ్మా అన్నం కాస్త ప్లేట్లో పెట్టి తల్లి అని అడుగుతావా? మమ్మీ ఆకలి అవుతుంది అన్నం పెట్టు, ఆకలి అవుతుంది అన్నం పెట్టు మమ్మీ. ఇది అడిగే విధానం. అమ్మా అన్నం పెట్టు తల్లి అన్నం అనుకో, ఏరా అడుక్కునేవాడు అంటదా మమ్మీ వచ్చి నవ్వుతూ. పిల్లరా మీరు ఆలోచించండి, వెతకడంలో కూడా 2 రకాలు ఉన్నాయి పిల్లరా. వెతుక్కోవడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి తుచ్చమైన వాటి కోసం వెతుకులాడటం, 2 ఉన్నతమైన వాటి కోసం వెతుకులాడటం. ఏది ఏమైనా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వెతుకులాటలో ఉన్నారు పిల్లరా. తుచ్చమైన వాటి కోసం వెతుకులాడేవాడిని ఏమంటాం? వెతుకేవాడు అప్పుడప్పుడు మన వీధుల్లోకి వచ్చేవాడు వెతుక్కుంటుంటాడు. చూసారా వాడిని? మన వీధులోకి వచ్చి అన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇంకా మీకు వాడు మనసులోకి రానట్టున్నాడు. వెనకాతల ఒక పాత పెద్ద సంచి పట్టుకుంటాడు, చేత్తో ఒక కర్ర పట్టుకుంటాడు. ఇప్పటికైనా ఒక వస్తున్నాడు మనసులోకి వాడు. వేస్ట్ని ఎత్తుకునేవాడు, వేస్ట్ పేపర్లు, వ్యర్థమైనటువంటి ఆ ప్లాస్టిక్ పేపర్లు, ఇనుప వస్తువులు దిబ్బల్లో వస్తాడు మీ ఇంటి దగ్గరికి. నువ్వు లేకపోతే మీ ఇంట్లో ఉన్నది సంచులు వేసుకుని వెళ్ళిపోతాడు వాడు. ఆలోచించండి, వీడు ఒకడు వెతుక్కుండేవాడు. వాడిని ఎలా చూస్తామండి మనం? మహాజ్ఞాన సంపన్నుడా అని చూస్తామండి. వాడిని ఎలా చూస్తాం? రే అడేలా అంటుంటారు. వెళ్ళటెళ్ళు అంటే ఏమమ్మగారు అంటే ఏమా మన సామాన్లు కనిపించలేదు మా మేము ఉంటే మాత్రం వెళ్ళిపోతాం, లేకపోతే సామాన్లు తీసుకెళ్ళిపోతాం, వెళ్ళిపో మా వీధి నుంచి వెళ్ళిపో. కుక్కలు కూడా బోవు అంటుంటాయి వాడు వీధిలోకి రాగానే. వెనకాతల పెద్ద సంచి పట్టుకుంటాడు, ఏది దొరికితే లోపల వేస్తాడు, ఏది దొరికితే లోపల క్యాష్ ఇలా పైకి వేస్తే అలాగే పడుతుంటాయి అన్నీ కూడా. పిల్లలు మీరు ఆలోచించండి, వాడిని మనం ఎలా చూస్తామో ఈ లోకంలో తుచ్చమైన వాటి కోసం వెతుకులాడు వాడిని కూడా దేవుడు అలాగే చూస్తాడు పిల్లరా. ఈ లోకంలో బాగా వెతుక్కునేవాడు ఎవడు చెప్పండి? శాస్త్రవేత్తలు. భూమిలో వాడే వెతుక్కుంటాడు, సముద్రంలో వాడే వెతుక్కుంటాడు, అంతరిక్షంలో వాడే వెతుక్కుంటాడు, గ్రహాల మీద వెతుక్కుంటాడు. వాడి బ్రతుకంతా వెతుకులాటలోనే కొనసాగించుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ ఎలా కనపడతారండి దేవుడికి? మన ఇంటి దగ్గరికి ఎలాగైతే పనికిరాని సంచి పట్టుకుని ఒకడు కర్ర పట్టుకుని వస్తాడో, బంగారం కోసం వెతుకులాట, వజ్రాల కోసం వెతుకులాట, ముత్యాల కోసం వెతుకులాట. పిల్లరా ఈరోజు ప్రపంచ మానవాళ్ళంతా కూడా ఇలాంటి వెతుకులాటలో ఉన్నారు పిల్లరా. కానీ నన్ను కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడని, ఆయన నాకు బ్రతుకునిచ్చిన వాడు అని, నేను ఉండటానికైనా నన్ను తీసివేయటానికైనా సమస్తమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు ఆయనేనని, ఆయనను కూడా వెతికి కాలం ఒకటి ఉందని, వెతికితేనే గాని ఆయన దొరకడని, ఆయన దొరికే కాలంలో వెతికితేనే దొరుకుతాడన్నటువంటి ఆలోచనతో దేవుణ్ణి వెతికే కాలాన్ని తెలుసుకొని వెతికేవారు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి పిల్లలారా. ఈ వీటి కోసం, జాబుల కోసం, భార్యల కోసం, వీటి కోసం వెతుకులాట్లో మనిషి ఉన్నాడు తప్ప వెతకవలసినటువంటి దేవుణ్ణి మాత్రం వెతకటం లేదు పిల్లలారా. ఎందుకు? దేవుడు ఎప్పుడు వెతికితే దొరుకుతాడు? ఆ దొరికే కాలం ఏది? ఎప్పుడు దొరుకుతాడైనా? ఎందుకంటే ఇక్కడ ఈ సంగతులు అర్థం చేసుకోకపోతే ఒక అతి పెద్ద ప్రమాదం కూడా ఉంది పిల్లలారా. దేవుణ్ణి వెతకవలసిన కాలంలో వెతికి ఆయన దొరికేటప్పుడే ఆయన్ను మనం సొంతం చేసుకోకపోతే ఆ కాలంలో మరి మాకేమైనా నష్టమా అండి అని ఒకవేళ మీరు అడగచ్చు. దానివల్ల పెద్ద ప్రమాదం ఉంది పిల్లలారా. దాని గురించి యేసుక్రీస్తు చెప్పాడు. ఎందుకంటే ఆ ప్రమాదం ఏంటో చెప్పాడు చూడండి ఆయన. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 25వ వచనం నుంచి మీరు క్రిందకి చదివితే పిల్లలారా, ఒక మంచి సంగతిని దేవుణ్ణి సొంతము చేసుకోకపోతే, వెతకవలసిన కాలంలో వెతకకపోతే, రావలసిన కాలంలో రాకపోతే, చెయ్యవలసిన కాలంలో మనము చేయవలసిన పనులు చేయకపోతే మనకు సంభవించే ఒక దుస్థితి గురించి, భయంకరమైన పరిస్థితి గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఆ గొప్ప ఆనిముత్యాల లాంటి మాటలు చూడండి. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరగనని ఉత్తరము మీతో చెప్పును అన్నాడు. చూడండి పిల్లలారా, ఇంతకు ఎవరి గురించి మాట్లాడుతున్నది? ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? దేని గురించి మాట్లాడుతున్నా? కాస్త పైకి వెళ్ళండి, 22 చూడండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను
సంచారము చేయుచు ప్రభువా, అప్పుడు ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొంతమందేనా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ. చూశారండి, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నాయన మీరు ఎప్పుడు ప్రవేశించాలో అప్పుడు ప్రవేశించండి, ఇరుకు ద్వారం అంటున్నాడు. చూడండి, అది చెప్పిన తర్వాత కిందకు వచ్చి ఏం మాట్లాడాడంటే, యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత అయ్యా అని మాకు తలుపు తీయమని మీరు అడిగే కాలం ఒకటి ఉంది అని చెప్తున్నాడు. చూడండి పిల్లలారా, ఎందుకు ఈ మాటలు, క్రీస్తు మాటలు మీ ముందుకు తీసుకొచ్చారంటే పిల్లలారా, అక్కడ ఒక యజమానుడు లేచి తలుపు వేస్తున్నాడు. తలుపు వేస్తున్నాడు అంటే అంతకు మునుపు ఆ తలుపులు ఎలా ఉన్నాయి? ఓపెన్లో ఉన్నాయా, క్లోజ్లో ఉన్నాయా? అంతవరకు ఓపెన్లో ఉన్నాయి పిల్లరా. అంటే ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో రావలసిన వారందరూ కూడా లోపలికి వచ్చేయాలి, చేయవలసిన పనిని చేయాలి. ఆ పని చేయకుండా తలుపులు ఓపెన్ అయినప్పుడే చేయవలసిన పని చేయకపోతే, రావాల్సిన వారు రాకపోతే దానిని వేసే కాలం ఒకటి ఉంది. అది వేసేసిన తర్వాత ఇదిగో రావాల్సిన వారు వచ్చారు, అయ్యా అయ్యా మాకు తలుపు తీ అంటుంటే అవకాశం లేదు, వెళ్ళిపోండి అని కసురుకుంటున్నాడు. చూడండి పిల్లరా, ఆలోచించండి. అంటే దేవుణ్ణి వెతకవలసినటువంటి కాలంలో వెతకకపోతే, ఆయన దొరికేటప్పుడు మనం తీసుకొని ఆయన సొంతం చేసుకొనకపోతే, మనం ఎంత వెతికినా దొరకని కాలం అంటూ ఒకటి ఉంది. మొహం మీదే తలుపులు వేసి నువ్వు తలుపులు కొట్టినా, చేతులు చాచినా, గొంతు చించుకొని అరచినా, తండ్రి నా దగ్గరికి రావా, తండ్రి నా దగ్గరికి రావా అని నువ్వు ఎంత ప్రాధేయపడినా ఆయన నీకు దొరకని కాలం, నీ దగ్గరికి రాని కాలం అంటూ ఒకటి ఉంది అన్నాడు. పిల్లరా, మంచిది. అంటే మనం దేవుడు దొరికే కాలంలో వెతికి సొంతం చేసుకోకపోతే ప్రమాదం ఉంది అన్న సంగతి మనకు అర్థమైంది. పిల్లరా, మరి దేవుణ్ణి దొరికే కాలం ఏది అని మనం ఆలోచిస్తే దీని గురించి ప్రసంగి గారు ఒక మంచి మాట రాశాడు. పిల్లరా, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 1, 2, 3 వచనాలను చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి రాయబడినటువంటి మాటలను మనం చూస్తే పిల్లరా, దేవుని దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. చూడండి పిల్లలారా, ఏమండి ఇక్కడ ఏవేవేవో మాటలు చెప్పి 3వ వచనంలోకి రాగానే ఒక మంచి మాటను మనకు అందిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇందుకు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటే దేవునిని ఎప్పుడు వెతకాలో, ఎప్పుడు వెతికితే దొరుకుతాడో చెబుతూ, ఏమండి దొరకని కాలం గురించి కూడా పైన చెప్పాడు. ఎప్పుడు వెతకాలో, ఎప్పుడు వెతికితే దొరుకుతాడో కింద చెబుతున్నాడు. దొరకని కాలం గురించి ముందు మన కళ్ళ ముందుకు తీసుకుని వచ్చి ఆ తరువాత దేవుణ్ణి వెతకవలసిన కాలం గురించి మాట్లాడాడు పిల్లరా. అందుకే ఏమంటున్నాడు, దేవుడు నీకు దొరకని కాలం ఏది? దొరికే కాలం బాల్యదినంలో ఉందే, నీ సృష్టికర్తను స్మరణకు చేసుకోమన్నాడు. ఆ ముందే దొరకని కాలం ఏది? దుర్దినములు రాకముందే. వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అన్నాడు. చూడండి పిల్లరా, దుర్దినములు అంటున్నాడు. నాకు వీటి యందు సంతోషం లేదు అని నువ్వు చెప్పే సంవత్సరంలో రాకముందే, అది వృద్ధాప్యమా, అనారోగ్యంతో నువ్వు మంచానబడే సందర్భమా, అందరూ నిన్ను విడిచిపోయి దేనికి నువ్వు పనికి రాకుండా మారిపోయే నువ్వు మరి నిశ్చేషుడుగా మారిపోయే ఆ పరిస్థితి, అది ఏదో మొత్తానికి నీవు మాత్రం అది అనారోగ్యంలో కానీ, కుక్కిన మంచం మీద పడినప్పుడు కానీ, నీ జీవితంలో రాకూడని పరిస్థితులు, వృద్ధాప్యం కానివ్వండి, మరేదో నువ్వు ఎందుకు పనికి రాకుండా లోకంలో ఉండిపోవటం. పిల్లరా, మీరు ఆలోచించండి. నీవు అశక్తుడిగా మారిపోయినటువంటి కాలం నీకు రాకముందే, అది నీకు ఆ పరిస్థితి నీకు సంభవించకముందే, ఇదిగో ఎప్పుడు నీవు నీ సృష్టికర్తను స్మరణకు చేసుకోవాలి అంటే, ఎప్పుడు నీ దేవుడు నీకు వెతికితే దొరుకుతాడు, ఎప్పుడు ఆయన నీకు సమీపంగా ఉంటాడు అంటే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. అంటే దేవుణ్ణి వెతకాలి అన్నటువంటి బీజం, దేవుడు వెతికితే దొరుకుతాడు, వెతకవలసిన కాలం ప్రారంభమైంది అన్నటువంటి బీజం మనకు ఎప్పుడు పడాలి అని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు చేసుకో అన్నాడు. మరి టీనేజ్లో ఏం చేయాలి? బాల్య దినం తర్వాత వచ్చేది టీనేజ్ దశ కదా. మరి టీనేజ్లో ఏం చేయాలి? టీనేజ్ నుంచే దేవుణ్ణి వెతకటం అనేది ప్రారంభించాలి ప్రియులారా.
బాల్య దినములో సృష్టికర్తను స్మరణకు చేసుకోవాలి. టీనేజ్లో దేవుడి గురించిన వెతుకులాట ప్రారంభించాలి. మరి యవ్వన ప్రాయం రాగానే ఏమి చేయాలి? విలాప వాక్యములు దేవుణ్ణి అడుగుదాం. సొంతంగా ఆలోచించవలసిన అవసరం మనకు లేదు ప్రియులారా. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి నాన్న. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి ప్రియులారా. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు అన్నాడు చూడండి. బాల్యదినంలో సృష్టికర్తను స్మరణకు చేసుకోమంటున్నాడు. యవ్వన ప్రాయంలో దేవుని వెతకమంటున్నాడా? కాడిని మొయ్యమంటున్నాడా? కాడిని మొయ్యమంటున్నాడు అంటే అప్పటికే దేవుడి గురించిన పరిశోధన ముగిసి ఉండాలి. దేవుని సొంతము చేసుకోవడం అనేది జరిగిపోయి ఉండాలి. దేవుని సొంతం చేసుకొని ఉండాలి మనం. అప్పటికే దేవుడు దొరికేస్తాడు మనకి అన్నాడు చూడండి పిల్లలారా. అంటే దేవుడు మనిషికి దొరికే కాలం ఏది అంటే, దేవుడిని మనిషి వెతకవలసిన కాలం ఏది అంటే, నీకు మంచి అవగాహన టీనేజ్లో వచ్చినప్పటి నుంచి నీ యవ్వన ప్రాయం ముగిసిపోక మునిపే నీ కన్న తండ్రి అయిన దేవుణ్ణి నీవు వెతకవలసిన కాలం. ఆ కాలంలో వెతికితే దేవుడు నీకు దొరుకుతాడు అన్నాడు చూడండి పిల్లలారా. అన్ని నీకు బాగున్నప్పుడు, ఆరోగ్యం ఒంట్లో ఉన్నప్పుడు, ఆయుష్ కాలాన్ని బాగా కలిగి నువ్వు ఉంటున్నప్పుడు, చక్కటి కండలు తిరిగిన దేహంతో మంచి యవ్వనంతో నువ్వు ఉంటున్నప్పుడు, నీ మెదడు పాదరసంలాగా కదులుతున్నప్పుడు, నీ చేతులలో సత్తు ఉంటున్నప్పుడు, ఎంత దూరమైనా నడవగలిగినటువంటి శక్తి నీ కాళ్ళకు ఉంటున్నప్పుడు, దేనినైనా చేయగలిగినటువంటి ఆలోచనలు ఆ ప్రాయం నీకు ఉంటున్నప్పుడు, ఇదిగో నీ కన్న తండ్రి అయిన దేవుని నువ్వు వెతకాలి. ఆయన కాడిని నువ్వేం చేయాలి? మోయాలి అన్నాడు. ఏమండి, ఆ పై వచనంలో కూడా దీనికి సంబంధించిన ఒక మాట రాశాడండి ఇర్మియా గారు. 25వ వచనాన్ని చూడండి. అక్కడ కూడా ఆ మాట చెప్పిన తర్వాత 27వ వచనంలో ఈ మాట చెప్పాడు చూడండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తనను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎవరి పట్ల ఆయన దయ చూపిస్తాడటండి? తన్ను వెదకు వారి పట్ల ఆయన దయ చూపించువాడు. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి నీ యవ్వన కాలంలో నీవు ఆరోగ్యవంతంగా ఉంటున్నప్పుడు, 4 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు, ఎక్కడికైనా నలవగలిగినప్పుడు, సత్తువుతో కూడినటువంటి దేహంతో నువ్వు ఉంటున్నప్పుడు, ఇదిగో దేవుడి గురించిన వెతుకులాట నువ్వు ప్రారంభించినట్లయితే, దేవుడి గురించిన పరిశోధనలో నువ్వు ఉన్నట్లయితే, నీ పట్ల దయ చూపిస్తాను నాయన, నీకు నేను దొరుకుతాను అన్నటువంటి మాటలు కన్న తండ్రే మనకు సెలవిస్తున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమైంది. పిల్లారా, నొక్కి 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 ఎందుకు ఈ మాటను మీకు చెబుతున్నాను? క్రీస్తు ప్రభుల వారు చెప్పిన తలుపు వేసే ఆ మాటను కూడా ఎందుకు మీ ముందుకు తీసుకొచ్చాను అంటే, మనకంటే ముందు దేవుణ్ణి వెతికిన వారు, మనకంటే ముందు ఈ మాటలను చదువుకున్నవారు ఒక జనాంగం భూమి మీద ఉన్నారండి. నన్ను వెతకండి నాయన దొరుకుతాను అని సమీపముగా మొట్టమొదటగా ఒక జాతి ప్రజలకి, ఒక జనాంగానికి దేవుడు దగ్గరగా వెళ్ళాడు. ఇప్పుడు మనం చదువుకున్న యెషయా గ్రంథాన్ని కూడా మొదట దేవుడు ప్రపంచ మానవాళికి ఇవ్వలేదు, కానీ ధర్మశాస్త్రంగా రాయించి ఎవరి చేతుల్లో పెట్టేశాడు దాన్ని? అబ్రహాము గర్భవాసం నుంచి వచ్చినటువంటి, యాకోబు గర్భవాసం నుంచి వచ్చిన 12 గోత్రికులు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడండి ఈ మాటలు. ఈ మాటలు మొదటగా దేవుడు వారితోనే చెప్పాడు. నాయనా నన్ను వెతకండి, నేను సమీపంగా ఉంటున్నప్పుడు మీరు నన్ను వెతకండి నాయన అని చెప్పాడు. ఎందుకంటే మొట్టమొదటగా దగ్గరగా వెళ్ళినవాడు వారికి దేవుడండి. దేవుడు దగ్గరగా వెళ్ళిన మొట్టమొదటి జనాంగం ఎవరంటే ఇశ్రాయేలీయుల ప్రజలారా. అందుకే ఇశ్రాయేలీయుల గురించి మీరు ఒక్కొక్క మాట పాత నిబంధన గ్రంథంలో కళ్ళ ముందు పెట్టుకొని చదువుతున్నప్పుడు దేవుడు వారికి ఎంత సమీపముగా వచ్చాడో అర్థమవుతుంటుంది. సమీపంగా ఎంతగా వచ్చాడో వారు దేవుడి గురించి ఈసడించుకుంటున్నా, సనగుకుంటున్నా, ఏవేవో గుసగుసలాడుకుంటున్నా వారిని విడిచిపోకుండా ఎంతగా వారి పట్ల ప్రేమ చూపించాడో కూడా మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో మరొక్క మాట కూడా మనకు, ఒక సంగతి మనకు బాగా అర్థమవుతుంది. అదేంటి తెలుసా? దేవుడు వారిని విసర్జించినట్లుగా కూడా మనకు అర్థమైపోతుంది. ఇక మీరు వెతికిన నేను దొరకనరా అని కోపముతో ప్రమాణం చేసినటువంటి మాటలు కూడా మనకు దొరుకుతాయి పిల్లలారా. సమీపంగా వెళ్ళాడండి. అడగకుండానే ఆహారం, అడగకుండానే భద్రత, అడగకుండానే సముద్రాన్ని చీల్చివేత, అడగకుండానే యోర్దాని నదిని 2 పాయలుగా చేయటం, అడగకుండానే అన్నీ ఇవ్వటం అనేది పిల్లలారా అద్భుతాల మధ్య దేవుడు ఇశ్రాయేలీయుల్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు అవన్నీ చేశాడో తెలుసా పిల్లలారా? చాలాసార్లు ఒక మాట మీకు నేను చెప్పి ఉన్నాను.
అదేంటంటే, మరి ఇశ్రాయేలీలు వచ్చేటప్పటికి దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి 2 పాయలుగా చేసి, ఎలాగూ వారు వస్తారు, వీరిని ఎలాగూ ఐగుప్తీయులు తరుముతారు కదా, వారు వచ్చేటప్పటికే దేవుడు హ్యాపీగా చక్కగా చీల్చేసి రాత్రికి రాత్రి తూర్పుగాలిని పంపించి ఎందుకు ఆ శరవేగంగా ఆ పనిని చేయాలి, యుద్ధ ప్రాతిపదికన ఎందుకు సముద్రాన్ని చీల్చాలి, వాళ్ళు సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి సముద్రాన్ని చీల్చిపెట్టి ఉండొచ్చు కదా, అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతారు కదా, టెన్షన్ ఉండదు కదా, భయం ఉండదు కదా వీరికి. మరి ఎందుకు దేవుడు ఆ పని చేయలేదు? ఎందుకు ఆ పని చేయలేదు ఆలోచించండి పిల్లరా. వారు వచ్చిన తర్వాత వెనకాతలో తరుముతూ ఉంటే మధ్యలో ఒక స్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని అడ్డుగా పెట్టి వీరిని సముద్రం ముందు పెట్టి, వారిని అగ్నిస్తంభానికి వెనకాల వీరిని సముద్రానికి ముందు పెట్టి, అందరూ చూస్తుండగా మోషే గారి కర్రను ఎత్తించి ఆ భయంకరమైన గాలిని పుట్టించి 2 పాయలుగా వారి కళ్ళ ముందే ఎందుకు చేశాడో మీరు ఆలోచించండి పిల్లరా. తన పట్ల భయభక్తులు కలిగి ఉంటారేమో అని, తన పట్ల భయభక్తులు కలిగి ఉండాలనేటువంటి దేవుని సంకల్పం పిల్లరా. అందుకే ముందే చేసాడు అనుకోండి, ముందే తీసిపెట్టాడు అనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారు, మోషే గారు నాయన మనం ఇలా వస్తామని చెప్పి వాళ్ళు మనల్ని తరుముతారని చెప్పి మన కన్నతండ్రి చేసినటువంటి ఏర్పాటు ఇది అని చెప్పాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు, ముందే దుర్మార్గులని ఇశ్రాయేలీలు, చాలేవయ్యా మోషే ఊరుకో, ఏంటి అన్ని దేవుడి పేరు చెప్తావేంటి, మేము వచ్చేటప్పటికే చీలిపోయి ఉంది, అది మేము వచ్చేటప్పటికే చీలిపోయింది అంతేనంటారు. దేవుడు చీల్చాడని భయభక్తులు కలుగుతుందా? వారి గుండెలో వణుకు పుట్టి దేవుడు అంటే ఏంటో అర్థం కావాలి అంటే కళ్ళ ముందే జరగాలి అనుకున్నాడు దేవుడు. పిల్లరా మీరు ఆలోచించండి, ఆలోచింపచేసాడండి దేవుడు వారిని, ఆలోచింపచేశాడు. ఆలోచించండి ప్రకృతిని గురించి. ఒకరోజు విశ్రాంతి దినం తీసుకోండి. కురుస్తున్న వర్షం, పండుతున్న భూమి, వస్తున్న కాయ, కాసే ప్రతి కాయ, పూసే ప్రతి పువ్వు, నువ్వు తినగానే జీర్ణమవుతున్న ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయో ఒకరోజు విశ్రాంతిగా తీసుకొని అన్నిటిని గురించి ఏ పని చేయకుండా నువ్వు ఆలోచించు నాయన అన్నాడు. ఏమండి, చిలకకు చెప్పినట్లుగా చెప్పాడండి, పసిబిడ్డలను మోసుకొని వచ్చినట్లుగా మోసుకొచ్చాడండి. సమీపంగా వెళ్ళాడండి దేవుడు. కానీ ఇశ్రాయేలీలు దేవుణ్ణి అంత సమీపంగా వచ్చినా కూడా వెదకలేకపోయారు, సొంతం చేసుకోలేకపోయారు. అలా చేస్తే దేవుడే ఊరుకుంటాడా? తలుపు వేసిన దేవుడు. వీళ్ళ గురించి కూడా రాయబడిన ఒక మాట చూస్తారా పిల్లరా? ఇశ్రాయేలీల గురించి దేవుడు రాసిన ఒక మాట చూస్తారా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో. పిల్లరా, ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే, దేవుడు సమీపంగా వచ్చినప్పుడు, దొరకవలసిన కాలంలో ఆయన దగ్గరగా ఉంటున్నప్పుడు దొరకలేక దేవుడి కోపానికి ఎలా ఇశ్రాయేలీలు బలైపోయారో, నిత్యాగ్నిగుండాన్ని ఎలా వారు కొని తెచ్చుకున్నారో అర్థము కావటానికి పిల్లరా రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఏమండి, ఈ మాట ఎవరితో చెప్తున్నాడండి? యెషయా మొదటి మాట ఎవరితో చెప్తున్నాడండి? ఇశ్రాయేలీలతో చెప్పాడు దేవుడి పక్షాన. ఏమని చెప్తున్నాడు? నన్ను వెదకని వారికి నేను దొరికితిని. తర్వాత నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతే, నన్ను గురించి విచారింపలేదు. ఎక్కడ దేవుడు యెహోవా దేవుడు అంటే ఎవరో ఎక్కడైనా నన్ను గురించి విచారింపలేదు. విచారింపకపోయినా నేను ప్రత్యక్షమయ్యాను, నన్ను వెతకకపోయినా నేను దొరికాను అన్నాడు. ఇంతకు వెతక్కపోయినా దేవుడు దొరికిన ప్రజలు ఎవరు? దగ్గరికి వెళ్ళిన తర్వాత దూరం చేసుకున్నవారు ఇశ్రాయేలీలు. అందుకే వాళ్ళతో అన్నాడు, మీరు నన్ను పట్టించుకోలేదు, విసర్జించారు యెహోవా అన్నాడు. వారు విసర్జించేసరికి దేవుడు దొరకకూడని ప్రజలు దొరికాడట, ప్రజలు వెతకని ప్రజలకు దొరికాడట. ఎందుకు వెతకకుండానే దేవుని సొంతం చేసుకున్నవారు ఎవరు? విచారించకుండానే దేవుడు ప్రత్యక్షతను పొందుకున్నవారు ఎవరు అని ఆ అధ్యాయాన్ని బాగా మీరు చదవగలిగితే అన్యజనులమైనటువంటి మనమే అన్న సంగతి మనకు అర్థమవుతుంది పిల్లలారా. వెదక్కపోయినా దొరికాడు మనకు. క్రీస్తుని అడగలేదు, రానైనా మా కోసం లేదు, యేసుక్రీస్తును అపోస్తులను పంపించు మా కోసం, శిష్యులను పంపించు మా కోసం అని మనం అడగలేదు పిల్లలారా. కానీ అడగకపోయినా పంపించాడు, వెతకకపోయినా దొరికాడు. దానికి ఆయన గురించి విచారించకపోయినా ప్రత్యక్షమయ్యాడు పిల్లలారా. వాక్యరూపకంగా మన దగ్గరకు వచ్చాడు. పిల్లలారా మీరు ఆలోచించండి, తండ్రి ఇశ్రాయేలు తర్వాత ఎవరిని కరుణించాడండి? అన్యజనులను కరుణించాడు పిల్లలారా. అన్యజనులు ఏమైనా చేర్చుకున్నారా? వస్తే అన్యజనులు ఏమైనా పెద్దగా చేర్చుకున్నారో చెప్పండి పిల్లలారా. ఎంతమంది చేర్చుకున్నారో చెప్పండి పిల్లలారా. క్రైస్తవులే బాప్తీసాలు తీసుకొని దేవుడిని విసర్జించే పరిస్థితి, చెప్పిన మాట వినని పరిస్థితి, చేయమన్న పనిని చెయ్యని పరిస్థితి. చెప్పిన మాట వినకుండా, చెయ్యమన్న పనిని చెయ్యకుండా నువ్వు ఉన్నావు అంటే నీకు తెలియకుండానే ఏం జరుగుతుందో తెలుసా పిల్లలారా? యెహోవాను విసర్జించుకుంటున్నావు, దూరము చేసుకుంటున్నావు. 21వ వచనం కూడా చూడండి, పౌలు గారు ఏం రాస్తున్నారు? 10వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 21. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు
నేను దినమంతయు నా చేతులు చాచాను అయితే అని చెప్పుచున్నాడు. చేతులు చాచినా రాని పరిస్థితి. అంటే మొట్టమొదటిగా చేతులు ఎవరి వైపు చాచాడు దేవుడు? ఇశ్రాయేలు వైపు చాచాడు ప్రియులారా. దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు వెతకకపోయినా దొరకాలన్న ఆలోచనతో వెళ్ళాడు ప్రియులారా. కానీ దేవుడి యొక్క ఉన్నత స్థితి, ఆయన దొరుకుతాడన్నటువంటి ఆలోచన వారికి లేకుండా పోయింది. అడగకుండానే వెళ్ళాడు, అడగకుండానే దగ్గరికి వచ్చాడు కదా. దౌర్భాగ్యులు అర్థం చేసుకోలేకపోయారు పిల్లరా. మీరు ఆలోచించండి. అందుకే వెదకని వానికి నేను దొరికి తిని అన్నాడు. ఇప్పుడు ఏమండి, ప్రపంచ మానవాళినంతా ఉద్దేశించి చెప్పబడిన మాటలు మనం చూద్దాం. ఇశ్రాయేలీలు ఎలాగైతే దేవుడు వచ్చినా కూడా వాళ్ళు ఎలాగైతే పట్టుకోలేకపోయారో, వెదకని వారికి దొరికాను అన్నాడు పిల్లరా. మరి వెదకని అన్ని జనులకు దొరికాను అంటున్నాడు. ఇప్పుడు ప్రపంచ మానవాళికి అందరికీ, అటు ఇశ్రాయేలీలకు ఇటు అన్ని జనులకు దేవుడిని వెతికే కాలం అంటూ ఒకదాన్ని నిర్ణయించినట్లుగా ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. దేవునిని వెతకవలసిన కాలం ఒకటి ఏర్పరిచినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇందుకు దేవునిని వెతకవలసిన కాలం ఏది? ఏ కాలంలో వెతికితే ఆయన దొరుకుతాడు? ఆయనేమో బాగా చెప్తున్నాడు, యెహోవాను వెతకవలసిన కాలంలో వెతకండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి అంటున్నాడు. ఆయన దొరుకుతాడు, ఇదిగో వెతకవలసిన కాలం అన్నాడు. ఇంతకు మనుషుడు దేవునిని వెతకవలసిన కాలం ఏది? ఎప్పుడు వెతికితే దేవుడు మనకు దొరుకుతాడు? ఎప్పుడు వెతికితే మనకు దొరుకుతాడు? ఆ పుణ్యకాలం కాస్త దాటిపోతే మరి మనకు దేవుడు ఎప్పుడు దక్కకుండా పోతాడు అన్న దానిని ఇదిగో మరి దేవుడు రాయించిన మాటలు చూసుకొని మనం ముగించుకున్నాం పిల్లారా. ఒక్కసారి ఆ సందర్భాన్ని చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఎప్పుడు వెతకాలో చెబుతున్నాడు, ఎప్పుడు వెతికితే మనకు సొంతమవుతాడో చెబుతున్నాడు. ఆ కాలములో వెతకకపోతే ఎలా మనకు దూరం అవుతాడో, మనల్ని కూడా ఎలా విసర్జిస్తాడో చెప్పబడిన మాటలు చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం నుంచి వ్రాయబడిన ఒక్కో మాట మనం చదువుకుంటే ప్రియులారా, ఈ మాటలలో ఇదిగో ప్రసంగి గారి ద్వారా ప్రపంచానికి మానవాళికి రాయిస్తూ యెహోవాను వెదకవలసిన కాలమేదో, ఎప్పుడు వెదకితే ఆయన దొరుకుతాడో, వెదకవలసిన కాలములో వెదకి ఆయనను దొరికించుకొనకపోతే దొరకకుండా పోయే కాలము కూడా ఏదో. 2 ప్రశ్నలకి ఈ వచనాలలో తండ్రి అయిన దేవుడు సమాధానం చెప్పాడు చూడండి పిల్లలారా. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం చూద్దామండి. ఇప్పుడు నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. చూసారా? ఒక్క సెకండ్ అక్కడ కానీ పిల్లరా, ఈ మాట చెప్పడానికి మునుపు దేవుడు ఏమంటున్నాడు? నాయనా, నా ఆత్మను ఇదిగో మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని నేనేం చేస్తాను మీకు నేను తెలిపెదను. ఏమండి, మొదటగా దేవుడు అడుగు మన వైపు వేశాడా? మనము అడుగులు దేవుడు వైపు వేసామా? నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని దేవుడు అంటున్నాడు, నా ఉపదేశాలు మీకు తెలియచేస్తాను ఆయనని దేవుడు అంటున్నాడు. మనం కూడా పుట్టేటప్పటికే ఆయన ఉపదేశం మనకు సిద్ధంగా ఉంది ప్రియులారా. మన నాన్నలు పుట్టేటప్పటికి వారికి సిద్ధం, మన తాతలు పుట్టేటప్పటికి వారికి సిద్ధం. ప్రపంచంలో ఆరిన నేల మీద ఏ జనాంగం పుట్టుకొస్తున్నా, పుట్టిన ప్రతి జనాంగానికి ఆ జనాంగం ఆ తరం పుట్టేటప్పటికి దేవుడి యొక్క ఉపదేశాన్ని దేవుడు సిద్ధము చేసి పెట్టాడు ప్రియులారా. వెతకవలసిన కాలంలో వెతకటానికి కావలసిన సమస్త సదుపాయాలను దేవుడు సిద్ధం చేసి పెట్టాడు ప్రియులారా. అలా సిద్ధం చేసి పెట్టిన దేవుడే ఏమని చెప్తున్నాడు? ఇదిగో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశమును మీకు తెలుపుతాను అన్నాడు. దేవుడే సెలవిస్తున్నాడు. ఆ తర్వాత చెప్పబడిన మాట చూడండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినకపోయిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. బా, చూసారా పిల్లలారా? అంటే దేవుడు ఇప్పుడు ఇదిగో చెబుతున్నాడు ఇక్కడ మాటలు. ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను నాయన నా ఉపదేశం ఇస్తాను, మీరు తిరగండి, నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు అంటున్నప్పుడు, కానీ మనిషి ఏం చేశాడట? చెబుతుంటే వినటం లేదంట, రమ్మంటే రావటం లేదట, మారమంటే మారటం లేదట. ఇంతకు ఏ వయసులో చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా? నీకు వినటానికి చెవులు చక్కగా ఉంటున్నప్పుడు, ఆలోచించే మెదడు ఉంటున్నప్పుడు, ఒంట్లో సత్తు ఉంటున్నప్పుడు చెప్తున్నాడు. అంటే ప్రియులారా,
ఇదిగో టీనేజ్ వయసు నుంచి యవ్వన ప్రాయం పూర్తయ్యేటంత వరకు చెప్తున్నాడండి. ఎందుకంటే మనిషి బాగా మార్పులు సంతరించుకొని బలాన్ని సంతరించుకునే దశ అదే టీనేజ్లో. ఆ కౌమార దశ అనేది ప్రారంభమవుతుంది. యవ్వన బలం అనేది రావటం మనకు ప్రారంభమవుతుంది. పిల్లలారా, ఇదిగో ఒక 30, 40, 45, 50 సంవత్సరాల లోపు, సుమారు 45, 50 సంవత్సరాల వరకు చాలా బలిష్టంగా మనం ఉంటాం. పిల్లలారా, ఆ ప్రాయంలో ఏదైనా చేయగలుగుతాం, ఎంతైనా సంపాదించగలుగుతాం, ఎంత దూరమైనా నడవగలుగుతాం. అంటే నీకు ఒంట్లో సత్తు ఉన్నప్పుడు, నీకు శక్తి ఉన్నప్పుడు, నీకు ఆయుష్ కాలం చక్కగా ఉంటున్నప్పుడు, ఏదైనా చేయగలిగిన సత్తువ యవ్వన ప్రాయంలో నువ్వు ఉంటున్నప్పుడు, ఆలోచించగలిగిన కెపాసిటీ నీకు అన్ని సమస్తం ఉంటున్నప్పుడు, దేవుడిచ్చినటువంటి ఆ యవ్వన నిండు యవ్వన ఆ బలిష్టమైనటువంటి దశలో దేవుడు ఈ మాటలు మనిషికి వినిపిస్తున్నాడు. పిల్లారా, అలా దేవుడు నా ఉపదేశాన్ని చెబుతాను, తిరగండి నాయన, వినండి, నా మాటలను ఇస్తాను, మీరు నేర్చుకోండి, నా జ్ఞానాన్ని మీరు తృణీకరించకండి, నా ఆత్మను సహితం మీ మీద కుమ్మరిస్తానని చెప్పి సర్వోన్నతుడైన దేవుడు ఎన్నో మెట్లు దిగి కన్న పిల్లలు గనక మన దగ్గరకు వచ్చినప్పుడు, పిల్లలారా, మనుషులు ఏం చేశారట అంటే మంచి ఆయుష్ కాలంలో పిలుస్తున్నాడు దేవుడు. యవ్వన ప్రాయంలో కాడి ఎప్పుడు ఏమని చెప్పాడు విలాప వాక్యంలో? బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు చేసుకో. యవ్వన ప్రాయముందు కాడి మొయ్యాలి. యవ్వన ప్రాయంలోనే పిలుస్తున్నాడు. యవ్వన ప్రాయం అంటే బలిష్టమైనటువంటి దశ. యవ్వన ప్రాయంలో దేవుడు తన చేతులు చాస్తున్నాడు. యవ్వన ప్రాయంలో దేవుడు, రండి నాయన, నన్ను వెతకండి నేను దొరుకుతాను, నన్ను వెతకండి నేను దొరుకుతానని దేవుడే మనతో సెలవిస్తున్నాడు. పిల్లలారా, అంటే దేవుడిని వెతకవలసిన కాలం మీద చెప్పండి, మనకు దేవుడు దొరికే కాలం మీద చెప్పండి. పిల్లలారా, అందుకే 127వ కీర్తన కూడా ఏమన్నాడు? బలవంతుడు, యవ్వన ప్రాయమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వాడు అన్నాడు. చూడండి, అంటే ఒక బాణం షార్ప్గా చక్కగా బలిష్టంగా వెళ్ళిపోయి వదలగానే ఎదుటివాడి శత్రువు గుండెలు దూసుకుపోయే దశ ఎప్పుడది? యవ్వన ప్రాయంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణంలో ఉంటారు. నీ యవ్వన దశ చాలా మంది చూశారని చాలా బలిష్టంగా ఉంటుందండి. ఆ నెట్లో చూస్తుంటేనండి ఎంత బలిష్టంగా ఉంటుంది యవ్వన దశ అంటే. ఆ ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా అండి ఏం చేస్తున్నారో తెలుసా అండి? మామూలుగా మనమైతే ఈ దేశంలో 6 కేజీలు 7 కేజీలు ఉన్నటువంటి ఆ డంబెల్స్ పట్టుకొని ఇలాగ దానికే చెమట గార్చేసి అబ్బా అనేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? అవన్నీ చేసి బలం తెచ్చుకొని ఇంతింత టైర్లు అంటే పెద్ద పెద్ద టైర్లను మీద వేసుకొని చేస్తాడు. 2 మనుషులను ఎక్కించుకుంటాడు, వాటిని ఎత్తి అపకేసేస్తుంటాడు, ఆ దారం మీద వెళ్ళిపోతుంటాడు. చూసారా ఎలా పెట్టాడు, ఎలా చేస్తుంటాడో? ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా ఎంత బలిష్టమైన దశ అండి. సైకిల్ని గిర్ర పైకి తిప్పుతాడు. ఆలోచించారా? తాళ్ళను పట్టుకొని పెద్ద పెద్ద బరువులను ఇలాగంటూ ఉంటాడు. ఆ మంచు కొండలు సర్రన జారిపోతూ ఉంటాడు. మెట్ల మీద దిగడానికే మనం చూసి దిగుతాం, మెట్ల పక్కలో చేయి పెట్టడానికి ఉన్నదానితో సర్రన జారిపోతాడు. ఆ కాళ్ళకి ఒక గాన్లు వేసుకుంటాడు, గిర్ర అలా నిలబడతాడు. ఎక్కడో ఉంటాడు, ఇక్కడ కొడితే ఫుట్బాల్ కరెక్ట్గా టార్గెట్లో పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది దశ? వాడికి 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫుట్బాల్ చిరాయి, ఇక్కడ నుంచి తనైతే అక్కడ వేయరా అంటే వేస్తాడు. వాడు గోలు వేయటానికి ఒక కాలం, యవ్వన ప్రేమల కండలు పెంచడానికి ఒక కాలం, బలిష్టమైన బరువులు ఎత్తడానికి ఒక కాలం. అదే యవ్వన కాలం, అదే యవ్వన కాలం. ప్రియులారా, దేవుడికి కావలసిన కాలం అది. నీకు యవ్వన దశను దేవుడు ఇచ్చింది దేవుడి పనిలో నీ యవ్వనాన్ని కరగబెట్టడానికి, ఆయన పని చెయ్యటానికి, ఆ తర్వాత ఉన్నతమైన స్థితికి నువ్వు చేరుకోవటానికే యవ్వన ప్రాయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత వృద్ధాప్యంలో కాదు దేవుడిని వెరగవలసింది. వృద్ధాప్యంలో మంచాన పడినప్పుడు, అవయవాలు సరిగ్గా పని చేయనప్పుడు, ఆ వీలు చైరుకో మంచం మీద కూర్చున్నప్పుడు, అప్పటికే యవ్వన ప్రాయంలో నువ్వు వాక్యం చెప్పి రక్షణలోకి తెచ్చిన పదును పెట్టిన యవ్వన బాణాలను అప్పుడు వదులుతూ ఉండాలి. నువ్వు ఇటెళ్ళు, నువ్వు తమిళనాడు వెళ్ళు, నువ్వు కర్ణాటక వెళ్ళు, మీరు అటెళ్ళండి, అక్కడ సెమినార్ చేయండి, ఇక్కడ మీటింగ్ చేయండి, ఆ సంఘాన్ని చూసుకోండి, యవ్వన క్లాసులు జరపండి. అప్పుడు ఒక ఆలోచన చెప్పే వయసు అది. మంచం మీద పడుకున్నా, ఆ వీల్ చైర్లో ఉన్నా అప్పుడు చేయవలసిన పని అది. అప్పుడు దేవుడు వ్యక్తి దొరకడం చెప్తున్నాడు. పిల్లలు మీరు ఆలోచించండి. అందుకే ఈరోజు ఎంత బలిష్టంగా ప్రపంచ ప్రజలు ఉన్నారో మీరు ఆలోచించండి. కండలు ఇలా పొంగిస్తాడండి. ఆడ మగ తేడా. ఆడవాళ్ళు ఫుట్బాల్ మా విచిత్రంగా అండి. ఆడవాళ్ళు కూడా బరువులను ఎత్తుతుంటాడండి. కండలు పెంచారండి ఆడవాళ్ళు కూడా. లేడీ బాడీ బిల్డర్స్ అని కొట్టండి, వాళ్ళ దగ్గర వాళ్ళు కొడితే మనం ఏమైపోతాం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అంత కండలు. పిల్లరా, ఒలింపిక్ పథకాలు ఆడవాళ్ళ కూడా కండలు. ఎంత బలిష్టమైన దశ అది. యవ్వన ప్రాయంలోనే అది దక్కుతుంది. పిల్లరా, యవ్వన ప్రాయానికే పరిమితం. పిల్లరా, అది మీరు ఆలోచించండి. ఆ దశలోనే రండి నాయన అంటున్నాడు. నీ స్థితి బాగున్నప్పుడే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అప్పుడే నన్ను వెతుకు, నేను దొరుకుతాను అంటున్నాడు. చూడండి పిల్లరా, ఆ వయసులో నువ్వు వెతికి యవ్వన ప్రాయంలోనే నా కాడిని నీవు మొయ్యాలి అని చెప్తున్నాడు. ఇదే మనిషికి యెహోవా దొరికే కాలం. టీనేజ్ మొదలుకొని యవ్వన ప్రాయం ముగిసే లోపు మనిషి దేవుడిని వెతకవలసిన కాలం, దేవుడు దొరికే కాలం. ప్రియులారా, అందుకే చెబుతున్నాడు, నా ఉపదేశాన్ని మీరు వినండి నాయన అన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి క్యారెక్టరు ఎటువంటి క్యారెక్టర్ కనబడుతుంది అంటే, ఆ క్యారెక్టరు
ఇశ్రాయేలీలకు సంబంధించిన క్యారెక్టర్ మాత్రమే కాదు, ప్రపంచ మానవాళికి అందరికీ సంబంధించిన క్యారెక్టర్. ఏంటి ఆ క్యారెక్టరు? దేవుడు తనను వెదకమని, దొరుకుతానని చెప్పిన కాలంలో వెదకని క్యారెక్టరు. నన్ను వెదకండి నాయనా అని దేవుడు నోరు విప్పి చెబుతూ ఉంటే వెదకని క్యారెక్టరు, మాట చెబుతూ ఉంటే లోబడని క్యారెక్టర్. అందుకే ఏమని చెప్తున్నాడు? నేను పిలువగా మీరు, నేను గద్దింపగా లోబడకపోతే, యవ్వన ప్రాయంలో తప్పులు చేస్తున్నప్పుడు ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, అలా ఉండొద్దు. వివాహాలు చేసుకుంటే డైవర్స్ కోరుకోవద్దు, అమ్మాయి కోసం పడిపోవద్దు, అబ్బాయి కోసం పడిపోవద్దు, అటు ఇటులపై దేవుడు పనికి దూరం కావద్దురా అని చెప్పి, ఇదిగో నేను పిలువగా ఏమన్నాడు? నేను గద్దింపగా మీరు లోపడకపోతే నేను గద్దిస్తాను. మీరు తప్పుదారులు వెళ్ళిపోతాడు. యవన ప్రాయంలో తప్పుడు నడతలు జరుగుతాయి. టీనేజ్లో బండి సైడ్కి లాగుతుంది. యవన ప్రాయంలోకి వచ్చి ముదిరిపోతుంది పిచ్చి ఆ తప్పులు చేయటం వల్ల. అందుకే అంటున్నాడు, నీ యవన ప్రాయంలో నిన్ను గద్దించగా నీవు వెనకపోతివి కాబట్టి ఇదిగో చెప్తున్నాడు. ఇక దీనికంటే ముందు కూడా కొన్ని మాటలు చెప్పాడు. నేను పిలువగా ఎవరును, నేను పిలువగా పిలిచాను నాయన రండి. నేను ఎలా సువార్త సభల ద్వారా పిలిచాను, సీడీ ద్వారా పిలిచాను, లేకపోతే నీ సెల్ ఫోన్లో వచ్చి వాట్సాప్లో మెసేజ్ ద్వారా నీ దగ్గరికి వాక్యం వచ్చేసింది, లేకపోతే నెట్లో ఏదో ఓపెన్ చేస్తున్న యేసుక్రీస్తు గురించి వార్త వచ్చేసింది, మీ ఊళ్ళో సభలో సెమినార్లో చర్చను ఏదో ఒక రీతిగా పిలిచాను నేను నా మాటల ద్వారా నిన్ను. నేను పిలువగా మీరేం చేశారు? వినకపోయావు. నువ్వు యవన ప్రాయంలో చెయ్యి చాపాను నీకు. నేను చేతులు చాపిన సమయాన్ని మీరు లక్ష్య పెట్టలేదురా. మీరు లక్ష్య పెట్టలేదు. నేను చేతులు చాపితే పట్టించుకోవటం లేదు. చదువు అన్నావు, చదువు తర్వాత ఏమైనా నన్ను చూసుకుంటాడేమో, నన్ను వెతుకుతాడేమో అనుకుంటే, చదువు తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్నావు, ఎగ్జామ్స్ తర్వాత ఉద్యోగం అన్నావు, ఉద్యోగం తర్వాత భార్య అన్నావు, భార్య తర్వాత పిల్లలు అన్నావు, పిల్లల తర్వాత మరలా వాళ్ళ చదువులు అంటావు, ఆ తర్వాత మరలా వాళ్ళకు ఉద్యోగం అంటావు, ప్రిపరేషన్ అంటావు, కోచింగ్ సెంటర్లు అంటావు, అక్కడ పంపుతావు, ఇక్కడ పంపుతావు. ఆ కోచింగ్ సెంటర్ల తర్వాత మంచి జోడీ కోసం వెతుకుతావు. జోడీ రాగానే ఏమైనా ఇద్దరికి ఆపరేషన్ చేయించేసి, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసి, ఇద్దరు దేవుడి పనికి పరిగెట్టినంటావా? వంశాంకురం అంటావు, మరలా నా రక్తం అంటావు, నా వంశం అంటావు, నా ఏదో చెప్తావు. ఇక ఆలోచించండి పిల్లలారా, చేస్తారండి అలాగా? స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు అని చెప్పాడు యవన ప్రాయంలోనే. స్త్రీని ముట్టుకుంటే పురుషునికి మేలు, పురుషుని ముట్టుకుంటే స్త్రీకి మేలు. మరి ముట్టకుండా ఏం చేయాలి? కాషాయం వేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలా? ప్రజల మధ్యకి వెళ్ళిపోవాలా? ఇదొకటి. మళ్ళా ముట్టకుండా మేలైనా సరే కాషాయం వేసి గడ్డ మెంచుకుని ఎక్కడికి వెళ్ళిపో, ఒకటి కొండకి వెళ్ళిపోతాడు, ఎక్కడ వెళ్ళిపోతాడు కూడా, హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అది చెప్పలేదు నిన్ను, జనారానికి దూరంగా ఉండమని చెప్పలేదు పిల్లలారా. స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు అంటే స్త్రీని కూడా ఆ లంకె తగిలించుకోకుండా లింకు వెళ్ళిపో దేవుడి పనిలో ముందుకు అంటాడు. ఎందుకంటే తగిలించుకున్న తర్వాత ఒకసారి పగ్గాలు నీ చేతిలో లేకుండా పోతాయి, నీ భార్య చేతులకి వెళ్ళిపోతాయి పగ్గాలు. వినదు నువ్వు చెప్తే నువ్వు వెళ్ళిపోతావు సూసైడ్కి. అందుకే చెప్తున్నాడు, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, పురుషుని ముట్టనిచ్చుకున్నట్టు కూడా స్త్రీకి మేలే. ఎందుకంటే ఇద్దరు దేవుడు పని చేసుకోండి. అది దేవుడు ఉన్నతంగా బ్రతికే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అండి. దీన్ని ఎవరండి దీన్ని ఆచరిస్తారు? అదిగో ముట్టిస్తున్నారు, ఓకే. కానీ అంటే భార్య కూడా నీకు అవసరం లేకుండా నా పనులు ఉన్నతంగా వెళ్ళు, ఇది ఉన్నతమైన పని అని చెప్తున్నాడండి. అలాగే పెళ్లి వద్దని లేదు. మనసు నిలపలేకపోతే పెళ్లి చేసుకో, నిలపగలిగిన ఎడల ఇదిగో స్త్రీని ముట్టకుండా పురుషుని మేలు, నావలే ఉండుట విధవరాలతోనూ పెళ్లి కాని వారితో మంచిదని చెప్తున్నాను పౌలు గారు అన్నారండి. ఆలోచించండి పిల్లలారా, ముందుకు వెళ్ళిపోవచ్చు, చక్కగా ఏ బాధరబంది లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ స్థితిని దేవుడు మనిషికి ఇచ్చాడండి ఉన్నతమైన ఫలితం కోసం. ఇక్కడ ఈ శరీర సుఖాన్ని త్యజించినట్లయితే దానికి నువ్వు లెక్క పెట్టలేని కోటాను కోట్ల విస్తారమైన పరలోకంలో నీకుంది. కానీ మనకి ఇప్పుడు అర్థం కాదు కదా, మనం మట్టిపూరు అది. ఇక్కడ స్త్రీని ముట్టకుండా మనం ఒంటరిగానే ఉంటూ ఆ బ్యాగ్లో బట్టలు పెట్టుకొని సంచి తగిలించుకొని ఊరు తర్వాత ఊరు రాష్ట్రాల దేశాల తర్వాత దేశాలు సత్యంత వరకు దేవుడి పని పౌలు గారిలాగా చేసుకుంటూ వెళ్ళిపోవడానికి మనకు జ్ఞాననేతలు ఎక్కడ చెప్పండి పిల్లరా? అంత కళ్ళు ఎక్కడ తెచ్చుకుంటాయి చెప్పండి, ఆలోచించండి. పోనీ మనసు నిలపలేకపోతే పెళ్లి, అది దేవుడు నియమించిన పద్ధతి. కానీ మనసు నిలపలేకపోతే చేసుకో అన్నాడు. మరి చేసుకున్న తర్వాత ఏమైనా ఫ్యామిలీ ప్లానింగ్లు పాటించి దేవుడి పనులు ముందుకు వెళ్ళిపోయిన ఉన్నారా? అసలు ఒక డేంజర్ జోన్ దాటావు. పెళ్లి చేసుకుంటే శరీరకైనా శ్రమలు వస్తాయన్నాడు దేవుడు, ముట్టకుండా మేలు అన్నాడు. ఆ మేలును దాటావు. తర్వాత విషయంలోనే సరే మంచి అడుగు వేస్తాడా? ఫ్యామిలీ ప్లాన్ ఏదో వద్దు. ఎందుకు ఏమండి మరలా ఇదేంటి అబ్బా, పెళ్లి చేసుకుంటే పిల్లలు కనుద్దుంటాడు ఆయన, మరలా నా మీద బ్యాటాక్ చేయకండి దయచేసి. నేను పిల్లలు కనకపోవటం మేలది. స్త్రీని ముట్టకుంటే మేలన్న పౌలు గారిని బ్యాటాక్ చేయండి, తాడ తీస్తాడు దేవుడు మీకు. స్త్రీని ముట్టకుండా ఆ పురుషునికి మేలన్న పౌలు గారిని ఏమన్నారంటే మొత్తం తార తీసేస్తాడు దేవుడు. నేను చెప్పిన వాక్యాన్ని నువ్వేవట్రా ఎదురు చెప్పడానికి. కానీ ఇప్పుడు నేనేమంటున్నాను, దానికంటే ఒక మెట్టు కిందికి దిగాను. నేను కిందికి దిగేమంటున్నాను, కనీసం పెళ్ళి అంటే చేసుకున్నావు, ఫ్యామిలీ ప్లానింగ్ పాటించేమైనా సరే కనవలసింది ఈ పిల్లలు కాదు, కుక్క కంటే నీకంటే 4-5 పిల్లలు ఎక్కువ. పంది అయితే ఇంకా డజన్లు పెడుతుంది. మనకు ఆ పిల్లలు పెట్టేది కుక్కకు పందికి సమానం కాకుండా ఆయన దాని మీదకి వెళ్ళిపోయి హింసాక్రమం అని ఆ పిల్లల పెంపకం లాగా పడిపోకుండా కనీసం ఫ్యామిలీ ప్లానింగ్ అని చేసి ఆత్మీయంగా దేవుడి కోసం కనవలసిన పిల్లలు కోట్ల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
వారిని కనాలి మనం. వారిని కనాలి. వాక్యం చెప్పి దిక్కు దశ లేకుండా కాండం మాత్రమే కనేశారు. జంతువులు గంటలు కనేసి ఊరి మీదకి అచ్చోసిన ఆంబోతులు వదిలేసినట్లుగా యవన బిడ్డలను వదిలేసి ఉన్నారు. వాళ్ళని కన్నా పిల్లరా మనము. అది దేవుడి కోసం కనటం, అది దేవుడు మెచ్చింది. మీరు ఆలోచించండి, యవ్వన ప్రాయంలో చేయవలసిన ఎన్నో పనులు ఇదిగో ఇలా బైబిల్ని తరచి చదివితే మనకు అర్థమవుతాయి. పౌలు, తీతు, తిమోతి ఇలాంటి భక్తుల జీవితాలను మనం ఆలోచించినట్లయితే మహాజ్ఞానం మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఎన్నో మాటలు నీవు ఫస్ట్ ర్యాంక్, మంచి ర్యాంకును కొట్టాలనుకుంటున్నావు క్రీస్తు, పౌలు, అపోస్తుల తర్వాత నీకు ఎన్నో ఉన్నాయి. ఎంతైనా కండలు పెంచడానికి ఆత్మీయంగా ఎన్నో ఎక్సర్సైజ్ చేయవలసినటువంటి మాటలు ఆత్మీయంగా బైబిల్లో దేవుడు రాయించాడు. పిల్లరా, ఇన్ని మాటలు రాయించి మన చేతుల్లో పెట్టి ఆయన పిలిస్తే మనం పలకకపోతే, ఆయన గద్దిస్తే లోపడకపోతే ఇంకేం చేయమంటారు చెప్పండి దేవుణ్ణి? నీ యవ్వన దశలో అన్నీ బాగున్నప్పుడు పిలుస్తున్నాడు, అప్పుడు పలకలేదు కదా. నువ్వు దేవుణ్ణి పట్టించుకొనకపోతే అంటే అర్థమేమని? వెతకవలసిన సమయములో, ఆయన దొరికే కాలములో తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు వెతకకపోతే, ఆయన నువ్వు చిక్కించుకోకపోతే, సొంతం చేసుకొనకపోతే పరిస్థితి ఎలాగుంటుందో. ఇప్పుడు నెక్స్ట్ షేడ్ చూడండి. దొరికితే ఎలాగుంటాడు? దావీదు గారు చెప్పాడు కీర్తనల కింద 1వ వచనంలో మాట్లాడుతూ 3వ వచనంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దీవరాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, వాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. అంటే దేవుడు చెప్పిన కాలంలో దేవుడు వాక్యానుసారంగా మనం నిలబడినప్పుడు ఏమండి మనం ఎలాగుంటామని దేవుడు చెప్తున్నాడండి. ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలంటే ఉన్నతంగా నువ్వు ఉంటావు అని చెప్పాడు. మీకు అర్థమైంది నాన్న? అంటే ఒక చెట్టు నీటి కాలువల ఎవరంటే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? పుష్కలంగా పచ్చటి ఆకులతో చక్కటి ఫలాలతో బలవర్ధకంగా పెరిగినట్టుగా పెరుగుతావు నాయనా. ఒక చెట్టుకి అది మంచి ఫలవంతమైన దశ. నీకు నా వాక్య ప్రకారం, నా మాటల ప్రకారం తిరిగితే నీకు పరలోకంలో ఉన్నతమైన స్థితి అని దేవుడు చెప్తున్నాడు. మంచి ఫలాలు ఇస్తావు ఈ లోకంలో కూడా అని చెప్తున్నాడు. పిల్లరా, దేవుడిని మనిషి వెతకవలసిన కాలం, దేవుడికి మనిషి దొరికే కాలం పిల్లరా. ఆరోగ్యం ఉన్నప్పుడు, సత్తు ఉన్నప్పుడు మనం వెతకవలసిన కాలం. ఆ కాలంలో మనం వెతకకపోతే తర్వాత ఏమంటాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక తోసి, ఏమీ లేదంటే బొత్తిగా ఒక్క మాట కూడా వినటం లేదంటే చూడండి. నేను చెప్పిన బోధ ఏమీ వినక మీరు త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి చెబుతున్నాడు. ఇక అంటే పుణ్యకాలం కాస్త దాటిపోయింది, వెతకవలసినటువంటి పరిస్థితి చేదాటిపోయింది. ప్రసంగి గారు దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరంలో నీకు రాకముందే అన్నాడు కదండి. ఇదిగో ఆ దశ. ఇప్పుడు 1 వృద్ధాప్యం, 2 అనారోగ్యంతో మంచం పట్టడం. 1 వృద్ధాప్యం, 2 అనారోగ్యంతో మంచం పట్టడం. చేతులు ఉడిగినవాడవుగా, చేష్టలు ఉడిగినవాడవుగా, అవయవాలు సరిగా పనిచేయక, చేయకూడని తప్పులు చేసి, ఏదో దుర్మార్గంగా ప్రవర్తించి, అది యాక్సిడెంట్ ద్వారానో తిండి ద్వారానో అనారోగ్యము వచ్చేసిందనుకో, చెయ్యవలసిన వయసులోనే పని చేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, వేయవలసిన వయసులో పోస్టర్లు వేయాలి, పంచవలసిన వయసులో పాంప్లెట్లు పంచాలి, చెయ్యవలసిన సమయంలో మీటింగులు, సెమినార్లు ఉన్నతంగా చేయాలి పిల్లరా. ఎందుకంటే చెయ్యలేని దశ కూడా వస్తుంది మనకి, మంచాన పడే దశ. అది వృద్ధాప్యమైనా కావచ్చు, రెండవది అనారోగ్యకరమైన పరిస్థితి అయినా కావచ్చు. జాగ్రత్త. 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా బాగా దీన్ని మనసులో పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు ఈ 40-50 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకున్న వారు లైన్ దాటేశారు. వాళ్ళు అంటే పుణ్యకాలం దాటిపోయింది, వారికి అనారోగ్యం రావాల్సిన అనారోగ్యం వచ్చింది. కనీసం ఇక నుంచి అయినా వారి ధనాలను ఖర్చు పెట్టి పనిలో ఉన్న యవ్వన బిడ్డను ప్రోత్సాహపరిచి ముందుకు పంపించాలి పని కోసం. అది కూడా చేయకపోతే ఇంకా పరిస్థితి ఎలా కూడా చెప్తున్నాడు చూడండి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు, చూసారండి, అంటే దేవుణ్ణి వెతకవలసిన కాలంలో వెతకకుండా, ఆయన దొరికే కాలంలో సొంతం చేసుకోకుండా ఉన్నట్లయితే నీ ఆరోగ్యం పోయినప్పుడు, నీ యవ్వన ప్రాయం వెళ్ళిపోయి వృద్ధాప్యం వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాడండి? ఇదిగో ఏమన్నాడు? మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు చూడండి. ఆ తర్వాత మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఏమండి ఏంటండి ఇలా చెప్తున్నాడు? మీకు అపాయం కలిగితే నేను నవ్వుతాను అంటున్నాడు. మీకు తర్వాత ఏమన్నాడు? మీకు భయం వచ్చినప్పుడు, భయం వస్తే అపహాస్యం చేస్తాడా? అపాయం కలిగితే నవ్వుతాడా?
అసలు భయము కలిగిన, మనకి ఏదైనా విపత్కర పరిస్థితి సంభవించినా మనం వెళ్ళేది ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. తండ్రి అంటాం అపాయం వస్తే, కష్టం వస్తే తండ్రి అని కన్నీళ్ళు పెట్టుకుంటే ఏమన్నా ఆయన అని చెప్పి ఆదుకొనవలసిన వాడు దేవుడు. కానీ ఆదుకొనవలసిన దేవుణ్ణి ఎలా మార్చేసుకున్నాము మనం? ఆదుకొనవలసిన దేవుడే మనల్ని ఎలాగంటున్నాడు? ఏమంటున్నాడు? మీకు అపాయము కలిగితే నేను నవ్వుతాను, మీకు భయము వచ్చినప్పుడు నేనేం చేస్తాను? అపహాస్యము చేస్తాను అన్నాడు. చూడండి పిల్లలారా, ఏమండి, ఏ వ్యక్తి జీవితంలో సంభవింపకూడని సంఘటన ఇది. మన శత్రువుల జీవితాల్లో కూడా ఈ సంఘటన సంభవించకూడదండి. ఎందుకంటే అపాయం కలిగితే ఆదుకొనవలసిన దేవుడే నవ్వుతున్నాడు అంటే ఎలా చెప్పండి? ఇంకా తర్వాత ఏమన్నా చూడండి, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, ఇదిగో సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టం, మీకు దుఃఖం, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. బా, ఏంటి చూడండి పిల్లారా, ఇది ఎవరికి కూడా సంభవింపకూడని సంఘటన. దేవుడి మాటలు ఎవరికి సంభవింపకూడదు, అటువంటి డెడ్ లైన్ ఎవరు దాటకూడదు నా పిల్లలన్న ఆలోచనతో మనం మేలుకొని రాస్తున్న మాటలు ఇవన్నీ కూడా పిల్లారా. యవన ప్రాయం ఉన్నప్పుడే, ఒంట్లో సత్తు ఉన్నప్పుడే, మన అవయవాలని చక్కగా పనిచేస్తున్నప్పుడే దేవుడి వెతికి సొంతం చేసుకోవాలి తప్ప దేవుణ్ణి సొంతము చేసుకోకపోతే నువ్వు ప్రార్థించినా కూడా అసలు నేను వినను అంటున్నాడు. చూడండి, నువ్వు ప్రార్థించితే నేను వినను, నువ్వు మొరపెట్టి నేను పట్టించుకోను. ఎందుకంటే నన్ను వెతకవలసిన వయసులో నువ్వు వెతకలేదు, నన్ను సొంతం చేసుకున్న వయసులో నువ్వు సొంతం చేసుకోలేదు, నీ అవయవాలతో నా పని చేయవలసిన సమయంలో నేను పిలిచినప్పుడు పలకలేదు, నేను గద్దించినప్పుడు నువ్వు లోబడలేదు, నా బోధనిచ్చినప్పుడు నువ్వు పట్టించుకోలేదు, ఇక నీకు నేను ఎందుకు పలకాలి? ఆలోచించండి పిల్లారా. అంటే దేవుడు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడా? దేవుడు కూడా ఇటువంటి నిర్ణయాలకు వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. కానీ కేవలం రాయిస్తున్నాడు. డౌటా? ఒక్కసారి ఇశ్రాయేలీయుల పరిస్థితి చూడండి. ఇశ్రాయేలు చేసింది ఏంటి? వెదకవలసిన సమయంలో దొరకాలనుకున్నాడు దేవుడు వారికి. వాళ్ళకు ఒక సమయాన్ని ఇచ్చాడు, దగ్గరికి వెళ్ళిపోయాడు. కాలదన్నుకున్నారండి దేవుణ్ణి, కాలదన్నుకున్నారు పిల్లల దేవుణ్ణి. వచ్చింది ఎవరో? ఇశ్రాయేలీయులకు అర్థమైందా? ఎవరి దగ్గరకు వచ్చాడో? వెదకవలసిన కాలంలో వెదకపోతే చేజారిపోయేది రొయ్యలు కాదు, పులుసలు కాదు, సీతాఫలాలు కాదు, మామిడి పళ్ళు కాదు, తాటి ముంజలు కాదు. తాటి ముంజలు తినకపోయినా తిన్నాను బతుకుతావు, తినకపోయినా నష్టమేం లేదు నీకు. మామిడి పళ్ళు తినకపోయినా చచ్చిపోవు మనం. రొయ్యలు తినకపోయినా, పులుసలు తినకపోయినా మనకు పోయేది ఏం లేదు పిల్లరా. కానీ నువ్వు ఎవరిని వెతకవలసిన సమయంలో వెతకకుండా ఎవరిని పోగొట్టుకొని దూరం చేసుకుంటున్నావో తెలుసా? మన మధ్యలో వినోద్ ఒక తమ్ముడు ఉన్నాడండి. వచ్చాడు ఈరోజు తమ్ముడు, చేయుతున్నాను ఒకసారి. అదో చూడండి ఒకసారి చేయెత్తాడు తమ్ముడు. కర్నూలు అండి వాళ్ళది. ఇక్కడ ఎంబీ చదువుకుంటున్నాడు తమ్ముడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో డ్రైవర్గా చేస్తున్నాడంట, సేమ్ ఏజ్లో ఉన్నవాడు. 1,70,000 1,50,000 బైక్ ఎంతనన్నా? 1,52,000 కూర్చోనన్నా. 1,52,000తో ఒక స్పోర్ట్స్ బైక్ను కొన్నాడటండి. అంటే డ్రైవింగ్ చేసుకుని నెలకు ఒక 10,000 11,000 తీసుకునే వ్యక్తికి 1,52,000 రూపాయల బైక్ అవసరం అంటారా? తెచ్చుకున్నాడు. ఆ బైకులు స్పోర్ట్స్ బైక్ అంటే సిటీ రోడ్స్ మీద పరిగెత్తించుకోవాలి. వాటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడు, ఎక్కడ తోలుతున్నాడో తెలుసా? కర్నూలు దగ్గర చుట్టుపక్క పల్లెల్లో తోలుతున్నాడట ఆ బైక్ని. అది వదిలితే 50-60 జుర్రని ఎగురుకుంటూ వెళ్ళిపోతుందండి, గుర్రం ఎగిరినట్టుగా. ఆలోచించండి, అలా కూర్చుని పెట్టుకుని వెళ్ళిపోతున్నాడటండి. మొదట ఈ తమ్ముని వినోద్ని కూర్చోబెట్టుకున్నాడు వెనకాల. లాస్ట్ వీక్ చెప్తున్నాడు, ఇలా జరిగింది బ్రదర్ నా జీవితంలోని. వెనకాల కూర్చోబెట్టుకుని రయ్యమని వాడు దూకిస్తున్నాడు బండి. ఈ లోపంగా 1 కిలోమీటర్ ఉంటే వాళ్ళ పల్లెలోకి వెళ్ళిపోతారనగా ఎవడో మరో ఫ్రెండ్ వచ్చేసి ఫోన్ చేసి వీడికి ఆపేసి, నువ్వు దిగునాయన వినోదు, నేను కూర్చుంటానని చెప్పి మనవాడిని దించేసి ఆ అబ్బాయి కూర్చొని వీళ్ళిద్దరు రయ్యి అని వెళ్ళిపోయారు. కరెక్ట్గా ఎంతసేపు తమ్ముడు? 10 నిమిషాలు ఏంటుందా? ఒక 5 నిమిషాలు టైం అయిపోయేసరికి అండి ఒక్కటే ఒక దగ్గర మలుపులో ఆ ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ రేజింగ్ చేసుకొని దాన్ని కట్ చేయటంలో సరిగ్గా కట్ అవ్వక ఎగిరి పడ్డారు. వినండి బాగా, యవన పిల్లలు వినాలి బాగా, టీనేజర్స్ వినాలి. ఫోన్ దొరకగానే, బండి దొరకగానే బైక్ అని కూర్చుంటారు చాలా మంది. బండి దొరకగానే బైకుల మీద కూర్చుంటారు. స్కూటీకి దొరికితే స్కూటీల మీద నాకొచ్చు అంకుల్ అంటుంటారు. జాగ్రత్త, తర్వాత తోలడానికి కూడా నువ్వు ఉండవు. మీకు అర్థమైందా పిల్లరా? 5 మినిట్స్లో వెళ్ళిపోయి టర్న్ కాక స్పోర్ట్స్ బైక్ అలాగే ఎగిరిపోయి ఇద్దరు, ఒకడు స్పాట్లో పోయాడు, మరొక వ్యక్తికి ఎక్కడే కానీ గాయం కానీ ఇంత బ్లడ్ కానీ కనిపించలేదంట. హాస్పిటల్కి వెళ్ళిపోయిన కొన్ని గంటల్లోనే, కొన్ని నిమిషాల్లోనే ప్రాణం విడిచిపెట్టేశాడండి. తగలవలసిన చోటల్లో తగిలిపోయాయండి డబ్బులు. తమ్ముడు వణికిపోతూ చెప్తున్నాడు, నేను అన్నాను అయ్యో ఎంత ప్రమాదాన్ని మిస్ అయ్యే తమ్ముడు. అవునన్నా, నేను బాప్తీసం తీసుకున్నావా? బాప్తీసం కూడా తీసుకోలేదు.
ఇంకా దేవుళ్ళు సరిగ్గా నిలబడలేదు. ఈ పరిస్థితుల్లో నీ ప్రాణము పోయి ఉన్నట్లయితే పరిస్థితి ఏంటో చెప్పు. వణుకు వచ్చేసింది నా గజ్జ 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 గజ్జ. సుమారు 2-3 వారాలు రాకుండా అక్కడే ఉన్నాడండి ఆలోచనతో. పిల్లరా మీరు ఆలోచించండి. ఇది ఎవరు తప్పించిన విపత్కర పరిస్థితి? అది ఆ స్థితిని ఎవరు తప్పించారు అంటే తమ్ముడు ఎక్కడో దేవుడి కోసం ఏదో ఆలోచించాడు. దేవుడు తనకిచ్చిన 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు దాటి ఉన్నాయి, 22-23 ఏళ్ళు ఉన్నాయండి. ఈ యవ్వన ప్రాయంలో ఎక్కడో దేవుడి కోసం బ్రతుకుతాడన్నటువంటి ఆశ దేవుడికి తమ్ముడు కలిగించాడు. అందుకే చూడండి, ఈ అబ్బాయి దిగిపోయాడు, ఆ అబ్బాయి ఎక్కిపోయి వెళ్ళిపోయాడు. చూడండి పిల్లలారా, అంటే పని ఉంది. ఇప్పుడు ఈ ప్రమాదం నుంచి దేవుడు తప్పించి యవ్వన ప్రాయంలో కాపాడిన తర్వాత ఇప్పుడు ఈ తమ్ముడు డాన్సింగ్ లేచాడు అనుకోండి. మీరు ఆలోచించిన పిల్లరా, ఇప్పుడు జిమ్మిక్కులు చేసాడు అనుకోండి. దేవుడిని పట్టించుకోక, వాక్యం సరిగా వినక, విన్న వాక్యాన్ని నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్లో పెట్టి అనేకులు ప్రకటించకుండా MBA చదివి నిర్వీర్యుడిగా దేవుడు గద్దిస్తున్నప్పుడు వినకుండా ఆ ఉపదేశాన్ని పట్టించుకోలేదు అనుకోండి పిల్లరా, నెక్స్ట్ దేవుడు తీసుకున్న స్టెప్ ఏంటి? ఇశ్రాయేలుని ఎలాగైతే పక్కకు తోసివేసి మన దగ్గరికి వచ్చాడో తోసివేయటమే. వాళ్ళని భూమి మీద తోసివేసి తర్వాత నిత్యాగ్నిగుండాన్ని పంపించాడు. మనం మరణించిన మరుక్షణమే నిత్యాగ్నిగుండం. ఇప్పుడు దేవుడి కోసం బతకకుండా రేపు మనసాన పడిన తర్వాత దేవా అన్నాడు అనుకోండి, పలుకుతాడా? అదే చెబుతున్నాడు ముందే. జాగ్రత్త నాయన అంటున్నాడు. స్త్రీలకు చెబుతున్నాడు, యవ్వన బిడ్డలకి, పురుషులకు చెబుతున్నాడు. పిల్లలు మీరు ఆలోచించండి, దేవుడు దొరికే కాలం, మనకు దేవుడు దొరికే కాలం పిల్లరా యవ్వన ప్రాయం. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, ఇదిగో మీరు అన్నీ కోల్పోయినప్పుడు, మీ పరిస్థితులు బాగోలేకపోయినప్పుడు నన్ను శ్రద్ధగా వెదికెదరు గాని వారికి నేను కనబడక ఎందును అన్నాడు. చూడండి, అంటే శ్రద్ధగా ఎప్పుడు వెతుకుతారు? దేవా దేవా నాయనా నాయనా అని ఎప్పుడు అంటారండి మన వాళ్ళు? 1 వృద్ధాప్యం, 2 అనారోగ్యం, అంతేనా? ఎప్పుడు దేవా అననివాడు కూడా ఒక దగ్గర మొత్తం దేవా అంటాడండి. ఎప్పుడు వాడిని పడుకోబెట్టి కత్తులు ఇలా నూరి లోపలికి ఆపరేషన్కు గ్రీన్ క్లాత్ కప్పి తీసుకెళ్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? పాస్టర్ గారిని పిలవండి, ప్రార్థన చేసేవాడిని పిలవండి, దేవుడికి కొబ్బరికాయలు కొట్టించండి, దేవుడికి ఏవో పెట్టించండి, ఇంట్లో వ్రతాలు చేయండి. ఎందుకు? ఇక్కడ నుంచి పాడి మీదకి ఎక్కుతాడు భయం వీడు. అంతవరకు ఉన్నవాడు కూడా 8 నిమిషాలు తిప్పినవాడు కూడా అక్కడ ఆ సమయంలో మనం కనిపించాము హాస్పిటల్లో, అయ్యగారు నమస్కారం నా కోసం ప్రార్థన చేయండి అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది మనోడికి ఈ బుద్ధి? దెబ్బ పడిన తర్వాత వచ్చింది బుద్ధి. ఒకటి వృద్ధాప్యంలో దేవా 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 అంటాడు, శ్రద్ధగా వెతుకుతాడు. రెండవ వాడు హాస్పిటల్లో ఉన్నవాడు. అందుకే చూడండి, ఇక్కడ పొగరబట్టి తిరిగిన వాడిని కూడా హాస్పిటల్కి చూడండి ఎలా ఉంటాడో. హాస్పిటల్ ఎలా ఉంటుందో, బెడ్ మీద చూడండి, కాళ్ళు చేతులు పోయి ఆరోగ్యం బాగలేని వాడు ఎలా ఉంటాడు? దేవుడా 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 అనుకుంటూ ఉంటాడు. అయ్యో, అప్పుడు వెతికితే ఏం లాభం? అది దేవుడు చెప్తున్నాడు. అప్పుడు వారు నన్ను శ్రద్ధగా వెతకతారు. అంటే చేయి దాటిపోయిన తర్వాత, పుణ్యకాలం కాస్త దాటిపోయిన తర్వాత వారు నన్ను వారు శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనబడను. కనబడను. చేతులు చాచినప్పుడు రానివాడు, వాడి యవ్వన ప్రాయం అయిపోయిన తర్వాత, సత్తువ తగ్గిపోయిన తర్వాత, వృద్ధాప్యంలో ఏమి చేయలేని వయసులో ఆ అవయవాలు సరిగ్గా లేని తెగి పడిపోయినప్పుడు నువ్వేం చేయగలవు? దేవుడికి నీకెందుకు ఇవ్వాలి పరలోకాన్ని? నిన్ను పంపించిందే తన పని కోసం. నీకు యవ్వనాన్ని, సత్తువను, కండలు ఇచ్చిందే తన కుమారుడైన క్రీస్తు ప్రభువులాగా యవ్వన ప్రాయంలోనే రక్తాన్ని చిందించైనా సరే సువార్త ప్రకటించడానికి ఇచ్చాడు. ఆ పనికే నిన్ను పంపించినప్పుడు ఆ పనే నువ్వు చెయ్యకపోతే ఎవడు నిన్ను చేర్చుకుంటాడు చెప్పండి పిల్లలు? అందుకంటున్నాడు, వారు నన్నప్పుడు వెతుకుతారా? శ్రద్ధగా వెతుకుతారా? అబ్బా, రావలసిన కాలంలో లేని శ్రద్ధ, వెతకవలసిన కాలంలో లేని వెతుకులాట ఎప్పుడు వచ్చిందంటే మహానుభావులకి పరిస్థితులన్నీ చేదాటిపోయిన తర్వాత. ఒకటి, ఎందుకు పనికిరాని అవయవాలతో వృద్ధాప్యంలోకి ఏమీ చేయలేని వయసు. రెండవది, అనారోగ్యముతో కుక్కిన మంచాన ఆ బెడ్ మీద ఉన్నప్పుడు. అప్పుడు వారు నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి దొరకను. చూశాడండి, ఒక మాట చెప్పిన దేవుడే మరో మాట ఎలా చెప్తున్నాడో. ఒకటి దయతో కనికరముతో చెప్పిన దేవుడే ఆ మాటను దయతో కనికరంతో విలాప వాక్యాలు ఏం చెప్పాడు? నన్ను వెదకువారు, యెహోవాను వెదకువారి పట్ల ఆయన దయ చూపించును అన్నాడు. వెతకవలసిన కాలంలో వెతికితే నీకు దయ, వెతకకూడని కాలంలో వెతికితే దేవుడే నీకు కనపడని దశ. అప్పుడు వారు నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ నేను వారికి కనపడయక ఎందునో. ఆ తర్వాత, ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు జ్ఞానం వారికి అసహ్యమైంది. నా మాటలు చెబుతుంటే అసహ్యం. యవ్వన బిడ్డలు చూడండి, చాలా మందికి మనం దేవుడి మాటలు చెబుతున్నాం అనుకోండి, వారికి అసహ్యం అన్నాడు. ఆ తర్వాత, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
వారికి ఇష్టము లేకపోయాను, నా ఆలోచన విననొల్లకపోయిరి. కరెంటు పోయిందా? కరెంటు పోయిందా? వచ్చిందా? నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి అన్నాడు. చూడండి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి అంటే గద్దింపును తృణీకరించారు అని బాగున్నప్పుడు. ఆ తర్వాత కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన ఫలాన్ని అనుభవిస్తాడే తప్ప నేను దొరకను అని. వారు తమ ప్రవర్తనకు తగిన ఫలాన్ని అనుభవించేదంటే అర్థమేమని? నేను ఇక వెదకను, వెదకవలసిన కాలంలో వెదకకపోతే వారు నన్ను తర్వాత వెదికితే నేను దొరకను. ఇక వారు ఆ యవ్వన ప్రాయంలో అన్ని బాగున్నప్పుడు ప్రవర్తించిన ప్రవర్తనకి ఫలం నిత్యాగ్ని గుండము తప్ప, వాడి క్రియలు బట్టి ఫలము తప్ప వాడికి నేను మాత్రం దొరకను అన్నాడు అంటున్నాడు. చూడండి పిల్లలారా, తర్వాత ఇంకేమన్నాడు? తమకు వెక్కసమవు వరకు తమ ఆలోచనలను అనుసరిస్తాడు. వాడు వెక్కసమయ్యేంత వరకు తింటాడు, వెక్కసమయ్యేంత వరకు సంపాదిస్తాడు. వాడు ఎవడో యాపిల్ కంపెనీ పెట్టిన వాడు ఏం చేశాడు? వెక్కసమయ్యే వరకు సంపాదించాడు. తినేవాడు ఎలా తిన్నాడు? వెక్కసమయ్యేంత వరకు తింటున్నాడు. తిరిగి వాడు ఎలా తిరుగుతాడు? ఆడవాళ్ళతో వెక్కసమయ్యేంత వరకు తిరుగుతాడు. వ్యర్థం వ్యర్థం అనేంత వరకు సొలొమోను గారు లాగా డైలాగ్ చెప్పేంత వరకు తిరుగుతాడు. వెక్కసం వాడికి ఇంకా వెక్కసమయ్యేంత వరకు తిరుగుతాడండి. కట్టేవాడు ఎలా కడతాడు బట్టలు? వెక్కసమయ్యేంత వరకు కడతాడు. వాడు చి ఏంటి బట్టలు అనేంత వరకు కడతాడండి. ఇదిగో రజనీకాంత్ వారు లాంటి ఏం చేశాడు? అన్ని చేసేసాడు. ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోతాను నేను అంటాడు. ఏమైందయ్యా రజనీకాంత్ అయ్యా నీకు? ఏమైంది నీకు అంటే ఏమంటున్నాడు? వెక్కసం. ఏం తింటానిక, ఏం తాగుతానిక, ఏం కట్టుకుంటానిక? అందగత్తెలందరూ డ్యాన్స్ చేశా ఆ స్క్రీన్ మీద. ఇంకేం అందగత్తెలు, ఇంకేం తిండి, ఇంకేం బ్రతుకు అంటున్నాడు. చూడండి, కరెంట్ వచ్చిందా? మరి లైటింగ్ ఏమి? ఒకసారి కెమెరా ఆఫ్ చేయి త్వరగా. అక్కడ చేయవలసిన కాలంలో, వెదగవలసిన కాలంలో మనం వెదగకపోతే మనకు సంభవించే పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి ఒక్క మాట ఏమంటున్నాడు చివరిగా? జ్ఞానము లేనివారు దేవునిని విసర్జించి నాశనమగుదురు అన్నాడు. చూడండి, అంటే దేవుణ్ణి విసర్జించకుండా వెదకి సొంతం చేసుకోవాలి అంటే మనకేముండాలంటున్నాడు? జ్ఞానం ఉండాలి పిల్లలారా. జ్ఞానం. ఆలోచించాలి. పెళ్లిలో ఏముంది, ఇల్లులో ఏముంది, పిల్లల్లో ఏముంది, చేస్తున్న ఉద్యోగంలో ఏముంది, తింటున్న తిండిలో ఏముంది, కట్టుకుంటున్న బట్టల్లో ఏముంది, ఎందులో ఏముందో ఆలోచించగలిగిన వాడు ఎవడంటే జ్ఞానము కలిగిన వాడే ఆలోచిస్తాడు. జ్ఞానం కలిగిన స్త్రీ ఆలోచిస్తుంది, జ్ఞానం కలిగిన పురుషుడు ఆలోచిస్తాడు. అజ్ఞానంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు దేని మీద పడతాడో వాడికే తెలియదు. ఎందుకు తింటున్నాడో తెలియదు, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలియదు, ఎందుకు పిల్లలు కంటున్నాడో తెలియదు. అందుకే తిండిని సగం వదిలేస్తుంటాడు, భార్యను కట్టుకుని సగంలో వదిలేస్తుంటాడు, పిల్లలను కనేసి సగంలో వదిలేస్తుంటాడు. ఎందుకు ఈ పరిస్థితి వాడికి సంభవించింది? వాడు దేని మీద పడుతున్నాడో జ్ఞానం లేదు గనక అది వాడికి ఆ పరిస్థితి వాడికి సంభవించింది పిల్లరా. కానీ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేవునిని వెదకవలసిన కాలంలో వెదుకుతాడు పిల్లరా, వెదుకుతాడు. మనం వెదకపోతే పోగొట్టుకునేది రొయ్యలను కాదు పిల్లరా, సీతాఫలాలను కాదు పిల్లరా, అన్నింటినీ కలిగించి మనకు బ్రతుకునిచ్చి మరణించిన తర్వాత నాయనాని మనల్ని కన్న తండ్రిగా హక్కును చేర్చుకునే మన తండ్రిని, సర్వ సృష్టికర్తైనటువంటి మన దేవుణ్ణి మనము పోగొట్టుకోవడం అనేది ఎంత దురదృష్టకరమైన పరిస్థితితో మీరు ఆలోచించండి పిల్లారా, మీరు ఆలోచించండి. అందుకే దీని గురించి మరికొందరు కూడా రాశారు. చూడండి, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమవుతాడు. క్షేమం పదవి వచ్చింది, సీఎంని అయిపోయాను ఇక నాకేమనుకుంటాడు, నేను మంత్రిని అయిపోయాను ఇక నాకేం, ఎమ్మెల్యేని అయిపోయాను ఇక నాకేం. ఎలక్షన్లో చూడండి, సందర్భంలో ఎర్రటి ఎండలో కూడా నిలబడి మాట్లాడుకుంటున్నారు. సువార్త చెప్తారా ఎర్రటి ఎండలో? సువార్త ప్రకటిస్తాడా? లేదు. ఎలక్షన్ల కోసం అయితే ఎర్రటి ఎండలో పిల్లల రాజకీయ నాయకులు చూడండి, టీడీపీ వాళ్ళు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు చూడండి, మన బీజేపీ వాళ్ళు చూడండి, మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడండి, మన టీడీపీ వాళ్ళు చూడండి. మన ఎందుకుంటుందంటే వాళ్ళు వీళ్ళు అంటే మనం ఏ పార్టీని అనుకుంటారు కాబట్టి. పిల్లలు అందరూ మన వాళ్ళే కదా, అందరూ దేవుడి పిల్లలే, అందరూ ప్రేమిస్తాం మనం. ఆలోచించండి పిల్లరా, ఆలోచించండి. వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో. ఆడ లేదు, మగ లేదు, ఆ వయసులో ఉన్న పాప లేదు, చెల్లెలు వెళ్ళిపో, అమ్మ వెళ్ళిపో, కూతురు వెళ్ళిపో, కోడలు వెళ్ళిపో. ఎప్పుడు బయటికి రానటువంటి ఈ కలుగులో ఉన్న చేపలన్నీ ఎప్పుడు బయటకు వచ్చాయి? ఎప్పుడు బయటకు వస్తారండి, ఇప్పుడు వస్తారండి. అమ్మా దండం, కాలు కట్టుకో అంటే కాలు కూడా పట్టుకుంటాడు, గడ్డంగికు అంటే గడ్డంగిస్తాడు, దోశ వేయి అంటే దోశ వేస్తాడు, బజ్జీ వేయి అంటే బజ్జీ వేస్తాడు. మా వాడికి ఒకడైతే ఒక పిల్లవాడు వాడు టూస్కెళ్ళాడండి. ఈ ఎమ్మెల్యే ఓట్లకు సమాధానం వెళ్ళిపోతుంటే నేను అడుగుతాను అమ్మాయిలరా అని చెప్పి వాడు నీళ్ళు తీసుకొని వాళ్ళకి ముడ్డి కడుగుతున్నాడు. పిల్లరా మీరు ఆలోచించి ఏం పర్లేదమ్మా, అంతా మనది ఓట్ల కోసం ఏమి పాటలండి,
ఏమి పాటలో చూడండి పిల్లారా. ఏంటి ఓట్ల కోసం ఏమైనా గడుగుతావా? ఏమైనా గడుగుతాడు. దేవుడి కోసం ఏమైనా చేస్తావా? దేవుడి కోసం ఏమైనా చేస్తావా? నీ చదువుకుని నీ మేధస్సును దేవుడి కోసం ఖర్చు పెడతావా? నువ్వు నెలంతా కష్టపడి సంపాదించుకున్న ఆ శాలరీని దేవుడి కోసం ఖర్చు పెడతావా? చేయగలుగుతావా? పిల్లరా, ఎంతమంది ఉన్నారు చెప్పండి చేయగలిగిన వాళ్ళు? అలా నువ్వు దేవుడి కోసం చేయలేకపోతున్నావంటే యెహోవా దొరికే కాలం ఏదో నీకు అర్థము. అందుకే పౌలు గారు ఎంత గొప్ప సలహా పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకి ఇస్తున్నాడో. క్షమించని సలహా అన్న, సలహా కాదు, బైబిల్ సలహాలు లేవు. ఎంత గొప్ప మాటను మన ఆత్మీయ మేలు కోసం చెబుతున్నాడో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి పిల్లరా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా చూడండి. క్రైస్తవ బిడ్డలకి బాప్తిసం తీసుకుని వెతకవలసిన వయసులో దేవుడు వెతకమని ఎలా చెబుతున్నాడు చూడండి పౌలు గారు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దు అని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇశ్రాయేలీయులు ఎలాగైతే వ్యర్థము చేసుకున్నారో మీరు అలాగా వ్యర్థము చేసుకునకండి నాయనా. మనసులో పెట్టుకుని చెబుతున్నాడు పిల్లారా. ఒక ఇశ్రాయేలీయుడిగా, ఒక యూదుడుగా, అందులో పుట్టినటువంటి ఒక బెన్యామీను గోత్రికుడుగా ఆ ప్రజలు ఏం చేసుకున్నారో చూశాడు. క్రీస్తు తెలియనంత వరకు ఈయన కూడా దేవుడి కృపను ఎలా వ్యర్థము చేశాడో ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఏమండి తన బ్రతుకుని, తన మనసులో మాటలన్నీ కూడా దేవుడి వాక్యంగా ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి పిల్లారా. దేవుని కృపను మీరు వ్యర్థము చేసుకోకండి నాయనా కొరింథీయులారా. తర్వాత ఇదిగో ఇప్పుడు చెప్తున్నాడండి, అనుకూల సమయమందు దేవుడు నీ మొర ఆలకించే సమయం ఒకటి ఉంది, ఒక కాలం ఉంది. దేవుడు నీ మొర ఆలకించే సమయం ఒకటి ఉంది. అందుకే ఏమంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొర ఆలకిస్తాను. అంటే సమయం దాటిపోతే నీ మొర ఆలకిస్తాడనా ఆలకించడనా? సామెత గ్రంథంలో అదే చెప్పాడు. సమయము దాటిపోతే, అనుకూలమైన సమయం, నీ ఆయుష్, నీ ఆరోగ్యం, ఒంట్లో సత్తు ఉన్నప్పుడే అప్పుడు నీవు దేవుడికి మొరపెట్టినట్లయితే నీ మొర ఆలకించుదును. రక్షణ దినమందు దేవుడి కోసం బ్రతకవలసిన ఆయుష్ కాలంలో నిన్ను ఆదుకుంటాను అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం కొరింథీయులారా. ఇదిగో ఇదే రక్షణ దినం. ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇదే అంటున్నాడు చూడండి పిల్లలారా. ఇదే అంటున్నాడు చూడండి. ఇప్పుడు దావీదు గారు ఏమన్నారు చూడండి. సొలొమోను గారు అంతగా రాశారా? యెషయా గారు రాశారా? ఇప్పుడు దావీదు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి పిల్లలారా. 69 కీర్తనల గ్రంథం 13వ వచనంలో చూడండి చివరి మాటలు. 69 కీర్తనల గ్రంథం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా ఇదిగో అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా నీ కృపాబాహుల్యమును బట్టి. చూశారండి, ఏ సమయమున దావీదు గారు ప్రార్థిస్తున్నాడట? అనుకూల సమయమున. అనుకూల సమయం నాయన, నేను వ్యర్థమైన సమయానికి వెళ్ళిపోను. నేను ప్రార్థించిన వినని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోను తండ్రి. అనుకూల సమయం. బాల్యంలో వేసేసాను గొలియాతును, యవన ప్రాయంలో వచ్చేసాను, సింహాసనం మీద తీసుకొని వచ్చావు నువ్వు. ఇదిగో ఆ అనుకూల సమయంలో నీకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని ఎంత చక్కగా ప్రార్థిస్తున్నావు చూడండి. కాలం ఏంటో అర్థమైపోయిందా దావీదు గారికి? ఎప్పుడు ప్రార్థిస్తే దేవుడు వింటాడు అర్థమైపోయిందా? ఎప్పుడు మొరపెడితే దేవుడు తన వైపు తిరుగుతాడు అర్థమైపోయిందా? యెహోవా దొరికే కాలం దావీదుకి అర్థమైంది, సొలొమోనుకి అర్థమైంది, పౌలు గారికి అర్థమైంది. చూడండి పిల్లలారా, పౌలు గారికి అర్థమైంది. మరొక మాట యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడు చూడండి నాన్న ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం పిల్లలారా. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు కదా. మాయా స్వరూపుడనైనట్లంటే ఏంటి? మాయా స్వరూపం అంటే కనిపించి కనబడక. ఇదిగో నేను ఏదేమో గోడలో ఉంటాను, లేకపోతే నేనేదో ఎక్కడో ఒక చెట్టులో ఉంటాను, లేదా పుట్టలో ఉంటాను, లేదా ఒక స్తంభంలో ఉంటాను, ఇలా ఎక్కడో దాక్కుని మాయా స్వరూపుడనైనట్టు నేను మాట్లాడలేదు. నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను దాక్కుని ఎదగమని చెప్పానా? మాయా స్వరూపుడుగా ఉంటున్నది ఎదగమని చెప్పానా? అలా చెప్పలేదే. పబ్లిక్లో ఉన్నాను, నా కార్యక్రమాలు పబ్లిక్లో జరిగిస్తున్నాను, పబ్లిక్లో వెతకమని చెప్పాను నేను.
నేను న్యాయమైన సంగతులు చెప్తాను, నేను యథార్థమైన సంగతులు తెలియచేయువాడను. యెహోవా నేనే, ప్రపంచం నేనే 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 యథార్థమైన మాటలు మాట్లాడతాను, న్యాయమైన సంగతులు చెప్తానంటే ఇంకా ప్రపంచంలో యథార్థమైన న్యాయమైన సంగతులు చెప్పేవాడు నీకు లేడు. ఎవడు చెప్పినా వాడి స్వార్థం చూసుకుంటాడు. తండ్రిని నేను బిడ్డలుగా మీ దగ్గర నేనే స్వార్థం చేసుకుంటాను, ఇచ్చేవాడని తప్ప మీ నుంచి పుచ్చుకునేవాడను కాదయ్యా. నేను పారేశాను అంటున్నాడు. బంగారు పారేశాను, వెతుకో. వజ్రాలు పారేశాను, వెతుక్కో. మట్టిలో పో. అందమైన భార్య గోలా పడేశాను, పో. గుంపులో ఎక్కడో మందలు ఎత్తుకోపో. మాణిక్యాలు పారేశాను, మొత్తం వెండి పాడేశాను. బొగ్గు కావాలా, కాల్చుకుంటావా, రైలు వేసుకుంటావా, తీసుకోపో, అక్కడ పారేశాను. మరి డీజిల్ పెట్రోలు ఓ వాడు కూడా అరబ్బోడు ఉన్నాడు, వాడు కింద నుంచి పైకి అదే నైట్ డేట్ వేసుకుంటాడు, వాడి దగ్గర వేసాను, పో వెతుక్కోపో. పిల్లలు మీరు ఆలోచించండి, మీరు ఏది అడగండి చూసుకోపో అంటాడు, అంతేనా? వెతుక్కోపో, తెచ్చుకోపో. నీ బతుకంతా వెతుక్కుండే బతికే కదా. పట్టుకుంటాడు, అది పట్టుకుంటాడు, పురావస్తు శాస్త్రజ్ఞులు కస 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 గీకుతుంటాడు. ఏదైనా చిన్నది రాయి దొరికిందని కదా అని భూతద్దం పెడతాడు, వెతుకుతుంటాడు, దాన్ని ఏం దొరుకుతుందా దీంట్లోని. నాసావాడు పైకి పంపించేస్తాడు. ఈ జబ్బు మన ఇండియాలో కంటుకునిందండి. పైకి పంపిస్తాడు, అక్కడికి వెళ్ళి అంగారకంలో నీళ్ళు ఉన్నాయా లేవా, ఈ నీళ్లు తాగురా ముందు, ఈ నీళ్లు తాగు. ఇచ్చిన నీళ్లు వర్షాకాలం రాగానే కూశెక్కుల నీటిని సముద్రం పాలు ఉప్పు నీరు పాలు చేసుకొని ఈ నీటిని వీడు భద్రపరచుకోలేడు. కానీ అక్కడికి వెళ్ళి నీటి తెస్తాడండి. ఈ మధ్య పేపర్లు వేసాడు, పుట్టగొడుగులు ఉన్నాయటండి అంగరాగ్రహం మీద. పుట్టగొడుగులు అంగరాగ్రహం మీద ఉన్నాయా? ఏవో రాళ్ళు ఉంటాయండి తెల్లగా. వీడికి సరిగ్గా కనప్పుడు మసక వెతుక్కుండేవాడు. వీడికి ఏమర్థమవుతుంది చెప్పండి? ఆ సంచి పట్టుకొని కర్ర తీసుకొని వెతుక్కుంటేవాడు. ఇనప సామాన్లు ఎలాగైతే ఎత్తుక్కుంటాడో ఎతకగానే సంచులు వేసుకుంటాడు. వీడంతే, బంగారు దొరికితే సంచులు వేసుకుంటాడు, పెట్రోల్ దొరికితే సంచులు వేసుకుంటాడు. తినటం పోవటమే. ఆలోచించండి, కన్న తండ్రి గురించిన వెతుకులాట లేవు. పిల్లరా, యెహోవా దొరికే కాలం వద్దు మనకి. ఆ బంగారు వద్దు, ఆ వెండి వద్దు, వాటన్నిటికంటే మిన్నైనది ఒకటి చెప్పాడు దావీదు గారు. నాయనా, సర్వ సంపదలు దొరికినట్లుగా నీ వాక్యం నాకు దొరికింది నాయన అన్నాడు. తెలుసా 119వ కీర్తనలో సర్వ సంపదలు దొరికినట్లుగా నీ వాక్యం నాకు దొరికింది. నాకున్న సంపద ఏపాటితో ఒక రాజుగా, కానీ నీ వాక్యమే సర్వ సంపదలు. వజ్రము కంటే, బంగారు కంటే, వెండి కంటే విలువైంది నాయన. పిల్లరా, ఎందుకంత మాట అనగలిగాడు? ఎందుకంత మాట అన్నాడంటే, యెహోవాని దొరకవలసిన కాలంలో, వెతకవలసిన కాలంలో వెతికాడు, చేసుకునవలసిన సమయంలో సొంతము చేసుకున్నాడు. గనుక దావీదు గారి నోట నుంచి ఆ మాట వచ్చింది. పిల్లారా, దేవుని సొంతము చేసుకున్నాడు గనుక సమస్తాన్ని పెంటతో సమానంగానే మాట పౌలు గారి నోట్లో నుంచి వచ్చింది. పిల్లారా, మీరు ఆలోచించండి. అందుకే పిల్లారా, యెహోవా దొరుకు కాలం మీకు ఉంది, నాకు ఉంది. ప్రపంచంలో పుట్టుకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. వెతికిన వారికి దొరుకుతాడు, వెతకని వాడికి అస్సలు దొరకడు. పిల్లారా, అస్సలు దొరకడు. వెతకవలసిన కాలంలో వెతికితే అందరికీ దొరుకుతానంటున్నాడు. కన్న తండ్రి కదా, పక్షపాతం లేని దేవుడు. స్త్రీలకు దొరుకుతాడు, పురుషులకు దొరుకుతాడు. పిల్లారా, ప్రతి ఒక్కరికి దొరికే కాలం ఇచ్చాడు. పిల్లారా, అదే నీవు చక్కగా టీనేజ్ నుంచి బాల్యదినంలో సృష్టికర్తను స్మరణకు చేసుకొని, టీనేజ్లో బాగా దేవుడి గురించి మైండ్కు ఎక్కించుకొని, యవ్వన ప్రాయంలో కాడి మోసి అప్పుడు నువ్వు కుక్కిన మంచం మీదకి వెళ్ళు. అప్పుడు నీ ప్రార్థన వింటాడు, నీ మాట వింటాడు. దావీదు గారిని ఆదరించినట్లుగా ఆదరిస్తాడు. పడుకున్నాడండి, నిండు వృద్ధాప్యానికి వచ్చాడండి దావీదు గారు. కప్పుతున్నారు దుప్పట్లు, చలి తగ్గటం లేదు. ఆలోచించండి, కన్న తండ్రి మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకు కాస్తున్నాడు? ఎంత రాజుకైనా అనారోగ్యం వస్తే పరిస్థితి ఏంటి? వెట్టకలగట్లేదు, చలికి వణికిపోతున్నాడు. కానీ కన్న తండ్రి మాత్రం హక్కున చేర్చుకోవడానికి సిద్ధపడ్డాడండి దావీదు గారిని. నిండు వృద్ధాప్యానికి వచ్చాడు. అబ్రహాము నిండు వృద్ధాప్యం, ఇస్సాకు నిండు వృద్ధాప్యం, యాకోబు నిండు వృద్ధాప్యంలో కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచిన సందర్భాలు చూడండి. పిల్లారా, ఎంత బాగా తండ్రి వారిని హక్కున చేర్చుకున్నాడో చూడండి, ఎంత బాగా హక్కున చేర్చుకున్నాడో చూడండి. పిల్లారా, దేవుడి కోసం బ్రతకగానే ఆ నిండు వృద్ధాప్యంలో ప్రార్థన చేస్తూ వినేసి అలాగ ప్రాణం విడిచిపెట్టగానే, వెళ్ళండి నా కుమారుడు కోసం దేవదూతలను పంపిస్తున్నాడు. ఎన్ని దేవదూతలు వచ్చారో, దేవదూతలు అన్నారు కానీ దేవదూత అనలేదు. ఎన్ని వచ్చాయో? 2 వచ్చారా? 100 వచ్చాయా? 1,00,000 వచ్చాయా? 1,000,000 దేవదూతలు వచ్చాయా? నువ్వు బ్రతుకును బట్టి ఎన్ని దేవదూతలను దేవుడు నేను స్వాగత సత్కారాలతో పరదేశుకు చేర్చటానికి ఎంత జాగ్రత్త తీసుకుంటే, ఇక 2వ రాకడలో పరలోకానికి ఎంత ఆడంబరంతో తీసుకెళ్ళిపోతాడో ఆలోచించండి. పిల్లారా, యెహోవా దొరికే కాలం ఉందా? ఆయన్ని వెతకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.
తండ్రి, మీరిచ్చిన ఆయుష్ కాలంలో మిమ్మల్ని వెదకమని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటని మీ పిల్లల ముందుకు తీసుకొని వచ్చాము తండ్రి. చెప్పిన దాని ప్రకారం బ్రతకటానికి మొదట నేను, ఆ తర్వాత విన్న మీ పిల్లలు మా మనస్సులను మేము దృఢం చేసుకొని మీ వాక్యంలో మాకు మీరిచ్చినటువంటి మిమ్మల్ని వెదికే యవ్వన కాలంలో తండ్రి ఉన్నతంగా మీకోసం బ్రతకడానికి సహాయం చేయండి. విన్నటువంటి ప్రతి బిడ్డ తప్పిపోకుండా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మీ పనిలో ముందుకు పరుగులెత్తుటకు వెతకవలసిన వయసులో వెతకి మిమ్మల్ని సొంతం చేసుకొని ఈ లోకంలో ఒక సింహంలా మరణించిన తర్వాత యూదాగోత్రపు సింహమైన మీ కుమారుడి హక్కున ఆయన కుడిపార్శ్వాన కూర్చొనగలిగిన ఉన్నతమైన స్థితిని సంపాదించుకోవటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మా కన్న తండ్రిగా సర్వాన్ని ఇచ్చిన దేవుడవుగా మీకు మాత్రమే చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Re ga ma re ne sa, sa ni la ba ma ba.